వచనంలో ఫిలిష్తీయులు మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటికట్లు నేను బయలుదేరి దగ్గరగా చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న, అతని బలం ఎక్కడుంది? చెప్పలో తీగల్లో లేదా? ఎక్కడ వాడని తాళంలో లేదా? పేరుని తాళంలో లేదండి. అల్లిన జుట్టులో లేదా? తీసేసిన వెంట్రుకల్లో ఉందంటారు. అవునా కదా? అటు ఇటు అక్కడ మారే చెప్పండి, ఒకే వైపు ఒప్పండి. తీసేసిన వెంట్రుకలో ఉందా లేదా? సత్యవునికి స్తోత్రం చెప్పండి. మరొక ప్రశ్న, ఇప్పుడు దావీదు గారు అంటున్నమాట యెహోవాయే. సంసోన్ గారి దగ్గరికి వస్తే భక్తులు అంటున్నమాట, నా బలం ఏంటో తెలుసా? నీ గొప్ప బలం ఎక్కడుంది? నీ మహాబలం ఎక్కడుంది అని 1-4 సార్లు అతన్ని ప్రశ్నించినప్పటికీ మేలుకోలేకపోయాడు. ఎందుకనంటే అతను అప్పటికీ ఆత్మీయతలో ఒకంత దిగజారిపోయాడు. స్తోత్రం. ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, ఆత్మ 2 విధాలుగా పనిచేసే క్రమం ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ పనిచేసే తీరు వేరు, మనపై ఉన్న ఆత్మ పనిచేసే తీరు వేరు. స్తోత్రం చెప్పండి. మనలో ఉన్న ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో ఏ పాపము చేయకుండా, చెప్పండి, లోకంలో పడిపోకుండా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా భక్తిలో జీవించే కృపను దేవుడిస్తాడు. అతని మీద ఉన్న ఆత్మ అతనికి శక్తినిస్తుంది. ఆమె అతని మీద ఉన్న ఆత్మ అతనికి శక్తినిస్తుంది. అతని జీవితంలో నా జీవితం చేయబడకూడదు అనేది దేవుడిచ్చిన మాట, దేవుడు చెప్పిన మాట. ఆ ఆజ్ఞ విషయమే లేక అతను మేరడానికి అవకాశమే లేదు. కానీ ఆ నాజీరి విషయం ఎప్పుడైతే చెప్పాడో, వెంట్రుకలు తీసేసిన తర్వాత అతనికి తెలిసిన మాట అతని బలంలో అతని నుంచి వెళ్ళిపోయిందని. కానీ కింద రాయబడిన మాట యెహోవా అతని భాషణ సంగతి ఎప్పుడు తెలిసిందట అతనికి? తన జుట్టు, చెప్పండి, తన జుట్టు మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఒకంత ముందుకు రండి. ఒక మాట చదివితే 14-6 వచనం, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాను. విన్నారా? ఏమొచ్చిన ఆయన మీదకి? అతని మీదకి ఏమొచ్చింది చెప్పాలి? 19 వచ్చిన చదవండి త్వరగా. అదే 14 అక్కడేమో సింహాన్ని చీల్చేశారు, ఇక్కడేమో 30 మందిని ఫిలిష్తీయుల్ని. 14 చూడండి, 15-14 ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు. సరే, ఇక్కడ రాయబడిన ఏ మాటలోనైనా జుట్టులో బలం ఉందని చెప్పబడిందా? మాట్లాడరే. యెహోవా ఆత్మ అతని మీదకి రాక, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, యెహోవా ఆత్మ బలముగా రాగా, సింహాన్ని చీల్చినప్పుడైనా, ఫిలిష్తీయులను 30 మందిని చంపినప్పుడైనా, చెప్పండి, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినప్పుడైనా రాయబడిన మాట యెహోవా ఆత్మ అతని మీదకి రాగా. మాట్లాడింది ఏమొచ్చినప్పుడట? యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున శత్రువునైనను భయంకరమైన జంతువునైనను జయించే కృప దేవుడు అతనికి ఇచ్చాడు. ఆమె చెప్పండి. ఇన్ని విజయాలు చూసినప్పుడు, ఇంత కార్యాలను అతని జీవితంలో వ్యక్తిగతంగా గ్రహించినప్పుడు, అతను పొందుతున్న ప్రతి విజయాన్ని బట్టి దేవుని ఆత్మ నన్ను బలపరిచింది, దేవుడే నన్ను బలపరిచాడు, దేవుడే నాకు బలం ఇచ్చాడు, దేవుడే నాకు శక్తిని ఇచ్చాడు అని అనుకుంటే, ఏలా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా నా బలం నా దేవుడు అనేవాడు. మీకు అర్థమవుతుందా? నేటి సంఘం చాలా వరకు అండి, నీ బలం ఎవరంటే దేవుని యొక్క శక్తిని పొందుకొని బలమైన కార్యాలు చూస్తూ కూడా
దేవుడు బలమని విశ్వసించక వారి వారి జీవితంలో ఆలోచన చేస్తే నా బలం చెప్పండి నిరవంతి చెట్ల సువల్లో ఉంది, నా బలం పేరిన తాళ్ళలో ఉంది, నా బలం పెనవేసిన చెప్పండి అల్లిన జడల్లో ఉంది, నా బలం నా వెంట్రుకల్లో ఉంది. దేవుడు అడిగినప్పుడు ఆ స్థితితో చెప్పాల్సింది నా బలం నా దేవుడమ్మా. ఎవరైనా తీసేస్తారా? మీరు మాట్లాడండి. నా బలం నా దేవుడు అని కనుక సంస్థను అనగలిగితే తన బలాన్ని చెప్పండి ఫిలిష్తీయులైనను ఏలీయులైనను తీసివేయగలదా? మాట్లాడాలి. కానీ అతను బలం ఏమని చెబుతున్నాడు? 1-4 సార్లు అతను చెప్పిన ప్రతి దాంట్లో కూడా భౌతికమైన ఆలోచన మీదే ఆలోచన. అవునా కదా? 3 సార్లు ఆమె విషయమే అతను మోసం చేసినను, 4వ సార్లు నిజం చెప్పిన అప్పటికి వెంట్రుకలోనే బలం ఉందని చెప్పిన మాట. నేను అంటాను, ఈ పూట నీ బలం ఎవరంటే మీరు చెప్పండి, నీ బలం ఎవరు? మాట్లాడండి. నా బలం వెంట్రుకలు అంటే అపవాది ఏం చేసేటప్పుడు పిలిస్తే ఏం చేశారు? వెంట్రుకలు తీశారు. ఒకవేళ అతని బలం అతని చేతుల్లో ఉందంటే చేతులు తీసేస్తారు, అతని బలం కాల్లో ఉందంటే కాలు తీసేస్తారు. చెప్పండి, అతని బలం మరొకటి ధనం అంటే తీసేస్తారు, మా తల్లిదండ్రులు అంటే తీసేస్తారు. అవునా కదా? అతని బలం ఏది చెప్పినను ఫిలిష్తీయులు వారిని అతనికి దూరం చేసేవారు. అతనికి ఉన్న శరీర బలం అంతా దూరం చేసేవారు, ధన బలం అంతా దూరం చేసేవారు. వాస్తవా కదా? అవునా? ఎలా చెప్పగలరు అని అంటే అతని వెంట్రుకల్లో తన బలం ఉందని చెప్పినప్పుడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అపవాది కూడా మీ బలం ఏంటో చూస్తున్నాడు. మీ బలం ఎక్కడుందో ఆ బలంపై గురి పెట్టేవాడు. మీ బలాన్ని దేవుడి కాక మరి ఆలోచన వైపు మీరు పెట్టిన ఇది నా బలం అని కనుక అంటే దాన్ని మీకు దూరం చేస్తాడు. నా దేవుడే నా బలం అని కనుక అనగలిగితే ఎప్పటికి వాడు మీకు దూరం కావాలి తప్ప దేవుణ్ణి అన్నిటికీ దూరం చేయలేడు. మంచి ఉదాహరణ, ఇప్పుడు యోబు గారి జీవితం చూడండి. అతను చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి అపవాదికి సవాల్ ఇచ్చినప్పుడు చుట్టూ ఉన్న కంచి తీసే అతను భక్తి పడవ కాదు చూపిస్తా అన్నప్పుడు కంచి తీస్తే అపవాది అన్ని తీసుకుంటూ వచ్చాడు. ఈ అన్ని తీసేస్తే ఆస్తిని తీసేశాడు. చెప్పండి మీరు, బెల్లం తీసేశాడు అతని దగ్గర నుంచి. అవునా? ఆరోగ్యం తీసేశాడు, వారినే అల్పవిశ్వాసిగా మార్చేశాడు, స్నేహితుల్ని అపార్థం చేసుకునేట్టుగా చేశాడు. చుట్టుపక్కల మనం చూస్తుంటే అన్ని విధాలుగా అందరూ అతనికి దూరమైన వారు కొందరు, అపార్థం చేసుకుంటున్న వారందరూ, చస్తే బాగున్నాను కోరుకునే వారు మరొకరు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి దూషించి సత్య పరిస్థితుల్లో ఉన్న యోబు గారు దేవుడు మేలు చేస్తాను అనుభవించాం, కీడు చేస్తాను అనుభవిపోతా కదా అనే మాట మా ఆలోచన చేస్తే అతని జీవితంలో దేవుని మీద అంత ఆనుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఆమె చెప్పండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు వింటున్న దైవజనాన్ని మన బలం ఎవరు అనేది కనుక మీకు అర్థమైతే ఆ బలము దేవుడే. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు వారిని మీరు నమ్మగలిగితే ఎప్పటికీ మీరు పడిపోరు. ఆమె చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఇప్పుడు ఆస్తి మొత్తం తీయగలిగాడు కానీ యోబు గారి నుంచి దేవుడు తీయగలిగాడా? మాట్లాడు. అదే ఆ 16వ చోళలోకి వస్తే వారిని అతన్ని బంధించి కళ్ళు పీకేసి వారి యొక్క దేవతాలో బంధిస్తేనండి అనేక మంది ఎగతాళి చేస్తుంటే భరించలేక అప్పుడు దేవుడి దగ్గరికి ప్రార్థన చేస్తాడు, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను ఒక్కసారి బలపరచాయినా. ఇప్పుడు ఎవరిని బలపరచమని కోరుతున్నాడు? చెప్పండి. దేవుడు అయ్యా నాకు బలం ఇవ్వు, నన్ను బలపరచు, ఈ ఒక్కవారే. మీకు అర్థమవుతుందా? అతను పాపంలో పడిపోతున్న ప్రతిసారి ఎక్కడ కూడా ప్రార్థించిన దాఖలాలు కనబడు. దేవునికి దగ్గర స్తోత్రం చెప్పండి. మీరు చదువుతూ వస్తే ఆ దెలీలా గారి వేస దగ్గరికి వెళ్ళినా దెలీలా దగ్గరికి వచ్చి ఎక్కడ కూడా ఆమె విసిగిస్తున్నప్పుడు కనిపెట్టి ఆత్మలో ఉంటే ఆ వరం దేవుడు ఇస్తాడు. ఆమె దగ్గరగా చెప్పండి. ఎప్పుడు తెలిసిందో తెలిసిన తన వెంట్రుకలు అతనికి వరంగా దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? చెప్పండి, ఏమిచ్చాడు? వరంగా ఇచ్చాడు. ఆ వరాన్ని ఎప్పుడైతే అతను కోల్పోతున్నాడో అప్పుడు యెహోవా ఆత్మ అతని ఎడబాసిన సంగతి అప్పుడు తెలిసింది. ఇప్పుడు నన్ను బలపరిచయ్యా. ఇలా అడగొచ్చుగా, నాకు వెంట్రుకలు ఇవ్వయ్యా. బలం వెంట్రుకలే కదా, మీరు మాట్లాడారు. బలం వెంట్రుకలే కదా అతని భావనలు. ఇప్పుడు బలమే వెంట్రుకలు అయినప్పుడు అయ్యా ఒక్కసారి నాకు వెంట్రుకలు ఇవ్వయ్యా. ఇక అన్నాడు చెప్పండి, క్షౌరాన్ని మంగళ కత్తి నా తల మీదకి
అని ప్రార్థించవచ్చుగా. అలా ప్రార్థన చేయాలి, నన్ను ఒక్కసారి బలపరచు. ఆమె చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నాను, సంసోన్ గారు తన బలము తన వెంట్రుకలో ఉందని చెప్పినట్టుగా మీ బలాలు ఏంటో అపవాది చూస్తున్నాడు. చెప్పగానే ఎప్పటికీ మీ బలాలు ఏంటో అపవాదికి తెలిసింది. కానీ ఒక్క మాట, మీ బలం దేవుడైతే, మొదటి సమయానికి 17వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 33. సౌలు ఈ ఫిలిష్తీయులను ఎదుర్కొని వారితో పోట్లాడటకు నీకు బలము చాలదు. వారితో పోట్లాడడానికి నీకేం చాలదు? బలం చాలదు. నువ్వు బాలుడు, బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అన్నాడు. ఇప్పుడు దావీదు గారు అతనికి ఇచ్చే ఆ చిన్నపాటి సాక్ష్యం, అతని జీవితంలో అనుభవించిన కార్యాలు వివరిస్తున్నాడు. చూడండి 36. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయులు వాటిలో ఒక దాని వలె అగునని. ఇప్పుడు ఆలోచించాలి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవాయే ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించనని చెప్పాను. దగ్గరగా దేవునికి స్తోత్రం. దావీదు గారు అంటున్న మాట మనం చదివిన ఆ పాఠ్య భాగంలో, దేవుడే యెహోవాయే చెప్పాలి. బయట వారు కూడా యెహోవాయే మీ బలం ఎవరు? ఇప్పుడు దగ్గరగా చెప్పండి, దేవుడే నా బలం. అవునా? మరి ఫిలిష్తీయులకు ఎదురైన సంసోనుకు ఫిలిష్తీయులు ఎలాగైతే తన బలాన్ని కనుక్కున్నారో, అలాగే సంసోనుకు ఎదురైన ప్రశ్న మీ జీవితంలో తలెత్తితే ఏం చెప్తారు? నా బలం. అలాగే అంటారా? లేదు అని అంటే నా బలం ఫలానా ఫలానా అంటే ఖచ్చితంగా ఏమవుతాయి? దేవుడే నీ బలం అయితే నీ దగ్గర నుండి ఏది తీసివేయబడదు, వాడే దూరం అయిపోతాడు. ఎవరు? అపవాది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. దావీదు గారి దగ్గరికి వస్తుంటే యెహోవాయే నా బలం, అతను చెప్పిన మాటలు తాను అనుభవించిన విషయాలు మనం ఆలోచన చేస్తే, ఫిలిష్తీయులు ఇక్కడ కూడా కనబడతారు. వాళ్ళు ఒకడు ఎన్నుకున్నారు. అతని పేరేంటి? గొలియాతు. దావీదు ఇశ్రాయేలు ప్రజల విషయమే వ్యతిరేకంగా యుద్ధం చేసేటప్పుడు సైన్యంతో రాకుండా ఒకరిని నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఒకరు నిలబడారు. ఈ పక్షంగా కలిగిన ఆ సందర్భం అని. అప్పుడు దావీదు గారు నేను యుద్ధానికి వెళ్తాను. సౌలు దగ్గరికి వచ్చినప్పుడు క్లుప్తంగా చెప్తున్నాను. సౌలు దగ్గరికి వచ్చినప్పుడు నీకు బాలుడు, నీకు బలం ఆయన అన్నమాట. వాస్తవానికి పై రూపం విషయమే వాస్తవమే. అతను బాలుడు, అతనికి బలం చాలు. అవునా కదా? ఈ ప్రశ్న, ఈ మాట సౌలు గారు మాట్లాడినప్పుడు అతనికి ఇస్తున్న ఆ యొక్క వివరణ ఒకసారి మనం ఆలోచన చేస్తే, రాజా మీరు చెప్పిన మాట వాస్తవమే, అక్కడున్న ఆ భావన మీకు చెప్తున్నాను. అయితే నేను గొర్రెలు దాచుకుంటున్నప్పుడు సింహం వస్తే సింహము బలము నుండి, ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆ ఎలుగుబంటి బలము నుండి యెహోవాయే నన్ను రక్షించారు. ఆమె వాటి నోటిని చీల్చి నా గొర్రెను చెప్పండి నేను కాపాడుకున్నాను. వాటి బలం నుంచి విడిపించిన నా దేవుడే వీడి బలం నుంచి కూడా నన్ను విడిపిస్తాడు. ఆమె అర్థం ఏంటి? వాటి బలం కంటే నా దేవుని బలం అధిక శక్తి కలదు. దేవునికి స్తోత్రం. మరలా చెప్పగానే చెబుతున్నాడు, ఫిలిష్తీయుని బలం కంటే అనగా గొలియాతు బలం కంటే నా దేవుని బలం అంతకంటే శక్తివంతమే. నేను యుద్ధానికి వెళ్తాను, కానీ నా బలం మీద ఆధారపడి కాదు, నా శక్తి మీద ఆధారపడి కాదు, యెహోవా మీద ఆధారపడి. యుద్ధము యెహోవాదే. దేవుని ముందు పెడుతున్నాడంటే ఏం ఆశ్రయించాడు? ఇప్పుడు దేవుని బలాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. వాటి బలం నుంచి విడిపించిన దేవుడు బలవంతుడు. సింహము బలం నుంచి విడిపించిన దేవుడు బలవంతుడు. ఎలుగు వంటి బలం నుంచి విడిపించిన దేవుడు బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుని, ఈ గొలియాతు నుంచి విడిపించగల శక్తివంతుడు నేను ఆరాధిస్తున్నా యెహోవా. ఆ యెహోవా బలం పెట్టిన యుద్ధానికి వెళ్తాను, ఆయన ఇచ్చు బలాన్ని పొందుకుని యుద్ధాన్ని చేస్తాను అన్న భావంతో మాట్లాడినప్పుడు అండి సౌలు గారు అతను ఆ
ఎప్పుడైతే ఆ వివరణ ఇచ్చాడో వెంటనే వెళ్ళిద్దానికి అప్పుడు బాల్యం నీకు కాలం సాలదు, అతనేమో భార్య నుంచే యుద్ధం నేర్చుకున్నాడు. ఇవన్నీ మాట్లాడినవాడు సరే యుద్ధానికి స్తోత్రం. అతను చెప్పిన మాట సౌలు కూడా ధైర్యాన్ని ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలని మీతో చెప్పే ఒక మంచి మాట, మన బలం మన దేవుడు. మాట్లాడండి, మన బలం మనం ఆరాధిస్తున్న యేసయ్య. చెప్పాలి, మన బలం ఎవరు? దగ్గరగా చెప్పండి, మన బలం ఎవరు? సంసోను గారు తన బలాన్ని తన వెంట్రుకలో ఉందని అన్నాడు కనుక బలహీనుడైపోయాడు. అదే దావీదు గారి విషయానికి వస్తే, నా బలం నా దేవుడే, నేను ఆరాధిస్తున్న యెహోవాయే. యెహోవాని బలంగా చేసుకున్నాడు కనుక ఒక బాలుడు బలవంతుని జయించాడు. ఆమె నా బలం ఇది అనుకుంటే ఖచ్చితంగా బలహీనుడైపోతావు. దేవుడే మన బలం అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీవు బలహీనురాలైనా బలహీనుడైనా ఖచ్చితంగా బలమైన కార్యాలు చూస్తావు. దగ్గరికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాట్లాడింది, మీ బలం ఎవరు? చెప్పాలి స్పష్టంగా. మీ బలం ఎవరు? ఒక అరగంటలో వాక్యాన్ని ముగించేస్తాను వినండి. దేవుని పాదసన్నిధిలో ఉంది మన బలం. దేవుడిని నమ్మితే గొప్ప కార్యాలు చూస్తాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రెండో విషయంలోకి వెళ్తాం. మా బలం ఎవరని చెప్పారు? ఇప్పుడు మీ బలం ఎవరని చెప్పారు? చెప్పాలి, వెనకాల ఉన్నాం అక్కడ. అవునా? లేక సంసోను వలె ఏమన్నా లేదుగా. ఒకవేళ సంసోను వలె వెంట్రుకలో బలం ఉందని నమ్మితే ఏదో ఒక రోజు పడిపోతారు, బలహీనలు అయిపోతారు. యెహోవాయే దేవుడే నా బలం అని నమ్మినప్పుడు ఖచ్చితంగా దావీదు వారి యుద్ధంలో నిలబడతారు, విజయాన్ని చూస్తారు. సరే, దేవుని బలంగా దేవుడు మనకు బలంగా మారాలంటే, యెహోవాయే మన బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనం బలపరచాలి కదా. అవునా? బలపరచాల వద్దా? మరి దేవుడు మనం బలపరచాలంటే, దేవుడు ఇచ్చు బలం మనం పొందుకునే కార్యాలు చూడాలంటే మనం ఏం చేయాలో 3 విషయాలు మీరు చెప్పి ముగించేస్తాను. సరేనా? దాంట్లోనే భాగంగా త్వరగా వెళ్ళిపోతే సాక్ష్యాన్ని కొత్తగా మీతో పంచుకుంటాం. దగ్గరికి స్తోత్రం చెప్పండి. రోమా పత్రిక రోమా పత్రిక 4వ అధ్యాయం 21 వచ్చిన 20 అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి దేని వల్ల బలం పొందాడట? దగ్గరగా చెప్పండి. ఒకటి, మన బలం ఎవరు? అవునా? యేసు ప్రభువు వారే మన బలం. ఆమేన్. ఇప్పుడు దేవుడే మన బలమైనప్పుడు ఆయన ఇచ్చు బలాన్ని మనం అలా పొందుకోగలం. ఇప్పుడు దేవుడు మన బలం అన్నారు. అయ్యా, మరి యేసు ప్రభువు వారు నా బలం ఉన్నప్పుడు ఆ బలాన్ని నేను ఎలా పొందుకోగలను అని కనుకంటే మొట్టమొదటిది రాసుకుని విశ్వాసం వలన బలాన్ని పొందుతాం. చెప్పండి, దేని ద్వారా బలం పొందుతాం? అబ్రాహాము బలవంతుడిగా మారాడు ఎలా తెలుసండి? విశ్వాసము వలన. మాట్లాడండి. అవును, క్రైస్తవ జీవితంలో ఉండవలసింది శ్రేష్టమైన మెట్టు ఏంటి అంటే విశ్వాసం. నేటి క్రైస్తవుల్లో విశ్వాసంలో లేనిది కూడా విశ్వాసమే. నమ్ముతాం, ఎక్కడో జరిగిందంటే మన దాకా వస్తే విశ్వాసులుగా మారిపోతాం. వాస్తవమా కదా? మీరు మాట్లాడారు. దెయ్యాలు వెళ్ళగొట్టారు అన్న శిష్యుడే అదే దెయ్యం దగ్గరికి వస్తే అవిశ్వాసిగా మారిపోయాడు వెళ్ళగొట్టే విషయంలో. వాస్తవమా కదా? ఆయన సముద్రం మీద నడిచాడు, సముద్రాన్ని అణిచాడు అని నమ్మిన విశ్వాసులే అదే అలలు వారికి ఎదురైనప్పుడు అవిశ్వాసులుగా మారిపోయారు. వాస్తవమా కదా? మీరు మాట్లాడారు. ఇక్కడ నుంచి త్వరగా వెళ్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్తోత్రం చెప్పండి. విశ్వాసులమే, కానీ మనలో ఏమిటంటే విశ్వాసమే. నేను ఖచ్చితంగా మీకు చెప్పే ఒక మాట, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేసే విత్తనం, మీరు ప్రార్థన చేసే ఏదైతే అవసరం ఉందో అది అనుకుంటే మీ కన్నీరు ఆ విత్తనానికి నీరుగా మారాలి, మీ విశ్వాసం దానికి పెట్టుబడిగా మారాలి. నేను ప్రార్థన చేస్తున్నాను అంటే అవదు, ఆ ప్రార్థనకు కన్నీరు చూడవాలి. ఆ కన్నీరు ఒకటి ఉంటే సరిపోదు, దేవుడు 6 అద్భుతం చేస్తాడు అని విశ్వాసం మీలో ఉండాలి. ఆమె విశ్వాసం అనేది పెట్టుబడి లాంటిది. మాట్లాడండి. విశ్వాసం అనేది దగ్గరగా చెప్పాలి. ఇప్పుడు మీ దగ్గర పెట్టుబడి లేకపోతే అప్పు తెచ్చుకుంటారేమో. మీరు దేవుని ఎదుటికి వస్తే ఖచ్చితంగా విశ్వాసం మెరుగుపరచబడుతుంది.
సంఘ సహవాసాన్ని బట్టి ఆ విశ్వాసం మెరుగుపరచబడుతుంది. వాక్యాలు అనేక మార్లు మీరు వింటాన్ని బట్టి మీ విశ్వాసం మెరుగుపరచబడుతుంది. అర్థమవుతుందా? విశ్వాసం ఎక్కడ సంతలో దొరికేది కాదు. దేవుని దివ్య ప్రాంగణంలో విశ్వాస జీవితంలో మరింత బలవంతులుగా మార్చే శ్రేష్టమైన ప్రాంగణం దేవుని మందిరం. ఆమె చెప్పండి. ఆ విశ్వాస బలం ఎలా ఉందంటే ఖచ్చితంగా అతని శరీరంలో మృతతుల్యం అయిపోయినట్టు తన శరీరం మారిపోయిందట, కానీ బలము పొందాడు. అయ్యా నీ బలం ఎలా వచ్చింది అంటే చెప్పండి. అనజీ దిక్కు తగ్గాడా? మాట్లాడరే. అదిగా విశ్వాసం కలిగి ఉన్నాడు. అతని విశ్వాసం ఏంటంటే పీడించిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు ఆయన చేసిన వాగ్దానం రూఢిగా నా జీవితంలో జరిగించగలిగిన వాడు. ఆ విశ్వాసమే అతని వృద్ధాప్యంలో కూడా బలాన్ని పొందుకుని కృపనిచ్చింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన బట్టి ఈ విశ్వాసంలో బలవంతులుగా మీరు మారుదురుగా. ఆమేన్. మన దేవుడే చెప్పండి. మన దేవుడే ఆయన మన బలమైనప్పుడు ఆ బలాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం అని కనుక అంటే ఒకటి విశ్వాసము ద్వారా. మాట్లాడండి. రెండు మాటలకు వెళ్దాం. అదే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారం నా ఇంట్లో లేవు గాని నాకు కలిగినదే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదమును చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. దగ్గరికి స్తోత్రం చెప్పగలరా? అక్కడ మనం ఆలోచిస్తున్న ఒక మాట, ఇక్కడ సందర్భం శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షాటన చేస్తున్న ఒక కుంటివాడు, పుట్టుకునిచ్చే కుంటివాడు అనేక మంది వచ్చి వెళుతున్నప్పుడు వారి దగ్గర అడుక్కుంటూ తన జీవితాన్ని కొనసాగించేవారు. ఈసారి వచ్చిన వారు పేతురు, యోహాను, అపోస్తలులు. వీరు అతని దగ్గరికి వస్తున్నప్పుడు ఏమైనా వారు ఇస్తారని ఎదురు చూస్తుంటే అతని దగ్గరికి వెళ్ళి నిలబడి వారు అంటారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ ఒక నామాన్ని మేము కలిగి ఉన్నాం, ఆ నామాన్ని మీకు ఇస్తున్నాం. ఆ నామం పేట లేచున్నాడు. అప్పుడు కుంటివాడు అనాలి, డబ్బులు ఉంటే లేకపోతే మా నాన్నలు అట్లా చేస్తారు. దగ్గర ఉందా లేదా? స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? నేనే ఎవరైనా అడుగుతాకు వచ్చినప్పుడు నేనేమో అంటే కొంతమంది ఉంటారు కోపిస్తారు, మీ దగ్గర ఉందా లేదా? స్తోత్రం. అక్కడ చూస్తుంటారు కొన్నిసార్లు, ఆ చూపు మనకు అర్థమవుతుందా? మీ దగ్గర లేదా, ఉంటే లేకపోతే. కొన్నిసార్లు మనం అడక్క ముందని ఏం చేస్తాం, మంచి సూక్తులు చెప్తాం, కష్టపడి సంపాదించరాదు, పని చేయరాదు, ఏదో ఒక పని కడితే వస్తుంది కదా, ఒక్క ఎందుకు నువ్వు చదువుకోవాలనుకుంటూ చదవరాదు అని ఏం చేస్తాం, దాని ఏమన్నా విషయం. స్తోత్రం చెప్పండి. మనకంటే చెప్పేవాళ్ళు ఇంకెవరు? అలా అందరూ చెప్తుంటాం. అప్పుడు అనుకుంటాడు ఇది లేకపోతే అలా అనుకుని మీరు ఇస్తే ఇవ్వండి, బంగారం లేదంటున్నారు, వెండి లేదంటున్నారు, ఏదో నామం వచ్చి నాకు చెప్తున్నారు, ఆ నామాన్ని కాదు ఇస్తే లేకపోలేదు అని కనుక ఉంటే అతను దిగ్గులు లేచి నడిచి బలం పొందుకొని గంతులు వేస్తూ మందిరంలోకి వెళ్ళేవాడా? మాట్లాడండి. పేతురు, యోహానులు ఎప్పుడైతే వెండి బంగారం మా దగ్గర లేదు, మేము కలిగి ఉన్న నామం యేసునామం. యేసునామం చెప్పండి, ఏ నామం అది? యేసునామం బలము గలది. ఆ బలం పేట లేచినాడు అంటున్నారు. పేతురు నా నామం పేట లేచినాడు. ఇప్పుడు చాలా మంది సేవకులు కమెంట్ చేస్తున్నారు, నేను చెప్తున్నా లేచినాడు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం. ప్రభువు యేసుక్రీస్తు నామాన్ని పక్కన పెట్టారు, ప్రభువు వారి నామాన్ని పక్కన పెట్టి వాళ్ళు హైలైట్ అవుతూ చాలా మంది మీరు యూట్యూబ్లో చూసి మీకు కనపడతారు, అవునా? కానీ పేతురు, యోహాను ప్రథమంగా పెట్టింది వారి వ్యక్తిగతంగా బలహీనులే కానీ దేవుడు బలవంతుడు. వారిని బలపరిచిన దేవుని బలాన్ని కుంటివాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసు నామపేట లేచినాడు అంటే వెంటనే బంగారం ఆశించకుండా, వెండిని ఆశించకుండా, ధనం ఆశించకుండా చేయి వారికి ఇచ్చాడు. వారు లేపుతుంటే లేచి గంతులు వేయడం ప్రారంభించాడు, నడవడం ప్రారంభించాడు, నిలబడడం ప్రారంభించాడు. ఆ తర్వాత గంతులు వేయడం. అక్కడ రాసిన ఒక్క మాట, అతడు బలము పొందుకొని
నేను అంటాను, ఇప్పుడు ఆ కుంటివానికి బలం ఎలా వచ్చిందయ్యా అంటే విధేయతను బట్టి. చెప్పండి, మాట్లాడాలి. ఏ నామం పేట విధేయత చూపించాడు? భక్తులు పలుకుతున్నప్పుడు యేసు నామం పేట లేచినాడు. ఆ నామం ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఆ మాటను విన్న అతని జీవితంలో అలాగే కూర్చొని వెళ్ళడయ్యా అంటే అతను బలం పొందుకునేవాడు కాదు. అతను వెంటనే విధేయుడయ్యాడు కనుక, లేచి నడవడానికి ఇష్టపడ్డాడు కనుక, వారి మాటకు లోబడ్డాడు కనుక అతను దేవుని నామం పేట బలము పొందుకొని లేచి నిలిచి నడిచి గంతులేస్తూ వెళ్ళాడు. స్తోత్రం. ఈ మాటలో చెప్పే ఒక మాట, అబ్రహాము బలము పొందాడు ఎలా అంటే విశ్వాసాన్ని బట్టి. ఈ కుంటివాడు బలం పొందాడు ఎలా అంటే విధేయతను బట్టి. చెప్పండి, మాట్లాడాలి. ఈ సంఘంలో కూడుకున్న మన జీవితాల్లో ఈ విధేయత సంఘంలో కనపరుస్తున్నామా? మాట్లాడండి. విధేయత సేవకుడు ఏదైతే చెబుతున్నాడు, సేవకుడి నోట దేవుడు ఏదైతే పలికిస్తున్నాడు, ఆ మాట విషయమే చేయడానికి విధేయులుగా మనం ఉంటున్నామా? నేను అంటాను, ఊర్లో ఎవరు చెప్పినా వింటాం, రక్త సంబంధులు ఎవరు చెప్పినా వింటాం. అది అలా చేయాలి, అది ఫలానా సమయంలో చేయాలి, ఫలానా సమయంలో ఓపెన్ చేయాలి. మాట్లాడండి, ఫలానా రోజు చెప్పండి. స్తోత్రం చెప్పండి. 10:36 వివాహం జరగాలి. మా పెద్దలు చెప్పారు, పాస్టర్ ఇలా చేస్తాం. అమ్మా అలా కాదు, ఇది క్రమం ఉంటుంది. వింటారా మీరు? మా వివాహం ఎప్పుడు పెడతారు అంటే మనం ఒక డేట్లు అనేసుకుంటాం. ఇక ఈ సమయాల్లో కుదరదమ్మా అంటే ఆ సమయంలోనే బాగుందంట పాస్టర్. అదే సమయంలో ఫలానా సమయం మంగళవారం కుదరదు. చెప్పండి, శుక్రవారం, శనివారం, సోమ అమ్మ చెబుతుంది, సోమ బుధ 3 రోజులు. వాక్యం అంటది మొదటి అధ్యాయం ఆదికాండం అంతా చెప్పు, అంతా రోజులన్నీ విషయాలు ఏమన్నాడు దేవుడు? మంచిది మంచిది మంచిది. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏదైతే మంచి అంటాడు దాన్ని అంతా వ్యతిరేకం. అవునా కదా? స్తోత్రం చెప్పండి. తాను నమ్మిన కుందేలుకి ఎన్ని కాళ్ళు? 3 అనేటమ్మా. నలుగురు కలుపుకున్నాను, మిమ్మల్ని నమ్మడానికి బాధపడుతున్నాను లేదా? సరే, ఎలాంటి వాళ్ళట? మీరు కాదు నేను కాదు. చెప్పండి, మనుషులు ఎలాంటి వాళ్ళు? చెప్పండి, 3 అవుతుందా? ఈ 3 ఆలకిస్తే సేవకుడు ఏదైతే వాక్యానుసారంగా చెప్తున్నాడో ఆ మాటకు లోబడాలి. అది కష్టమైన చేయగలగాలి, ఇష్టపడి అనుసరించాలి. వేరే స్తోత్రం చెప్పండి. 40 దినాల పాస్ ప్రార్థన మీ జీవితానికి మేలు కలుగుతాయి. అంటే అందరు రావాలమ్మా, పాస్టర్ని పిలుస్తాం, బయట నుంచి వాక్య సందేశం. ఆ మాటకు మీరు లోబడి ఖచ్చితంగా వచ్చిన వారైతే నేను అంటాను, విధేయతను బట్టి బలమైన కార్యాలు చూడబోతున్నాయి. ఆమేన్. ఉపవాస ప్రార్థన పండుగలో ప్రభు చెప్పే ఒక మాట ఏంటి అంటే, మీరు బలం ఎలా పొందుతారు అని కనుక ఒక ప్రశ్న ఉంటే, విశ్వాసాన్ని బట్టి, 2 విధేయతను బట్టి. మాట్లాడండి, దేని బట్టి అండి? చెప్పాలి. పాస్టర్ గారు చిన్నోడా? సంబంధం లేదు. పాస్టర్ చిన్నదా? మాట్లాడరే? దగ్గరికి స్తోత్రం చెప్పండి. ఆయన చాలా పెద్దోళ్ళు, అట్లా పొరలా కనుకుంటున్నారు కానీ ప్రసంగం అయిపోయిన తర్వాత ఏంటున్నాను వల్ల దగ్గరికి స్తోత్రం. మంచి యవనస్తులు దేవుడు మీకు ఇచ్చారు. మాకు ఉన్న సహవాసం చెప్పడం మంచి ఆత్మీయులు. అయితే ఒక మాట, వారు ఏదైతే మీకు చెబుతున్నారో దానికి విధేయులైతే, దేవుని పేరు చెప్పే ప్రతి మాటకు విధేయత చూపించగలిగితే, నేను అంటాను మీ కుటుంబాల్లో బలమైన కార్యాలు చూస్తారు. ఆమేన్. శ్వాసాన్ని బట్టి వృద్ధాప్యంలో బలం పొందిన అబ్రహామును చూస్తే, విధేయతను బట్టి పుట్టుకునించుకుంటే వాడు లేచి నిలిచి గంతులేయడం చూస్తున్నాడు. విధేయతలు అంత గొప్ప కార్యాలు జరుగుతాయి, అంత శక్తి ఉంది. మన దేవుని మాటకి విధేయత చూపిస్తుంది, అదే మన లోపం అన్న. అవునా కదా? చెప్పండి. ఆయన మాటకు మన విధేయత చూపితే ఆయన ఎంత ఇష్టపడతారో అంత గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. మనుషుల మాటల కంటే దేవుని మాటకు విధేయత చూపించే భక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. సరే, దీంట్లోకి నేను రోజు వెళ్ళకుండా మీకు పరిచయం చేశాను. చెప్పండి, ఇప్పుడు ఈ కుంటివాడికి స్వస్థ జరిగిందా జరగలేదా? బాగుపరచబడ్డా? అతను ఎలా బలం పొందుకున్నాడు? చెప్పండి చెప్పండి. యేసు నామములో ఉన్న ఆ శక్తిని బట్టి బలం పొందాడు. ఈ బలం అతను రావడానికి గల కారణం ఏంటి? పేతురు, యోహాను చెప్పారు, లేచినాడు, ఆ మాటకి విధేయత చూపించాడు.
అందుని బట్టి ఆ యేసునామాన్ని బట్టి గొప్ప శక్తిని బలాన్ని పొందుకున్నాడు. సమయం మొదటి గ్రంథం ఈ మాట చదివి నేను ముగించేస్తాను. సమయం మొదటి గ్రంథం 2వ అధ్యాయం ముగించేస్తాను. సాక్ష్యం చెప్తారు అనుకుంటున్నాను, క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. చూడండి, మొదటి వచ్చింది. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఆమేన్. ఏ రాయబడి ఉంది పైన? హన్నా విజ్ఞాపన చేయుచున్నది. అలా చేయడాన్ని బట్టి కింద యెహోవా వలన మహాబలము పొందుతున్నది. ఆమేన్. మూడో మాట, దేవుని సన్నిధిలో మనం బలవంతులుగా ఎలా మారుతాం? మూడోది చెప్పండి. 1 2 3 విజ్ఞాపన బట్టి, అనగా ప్రార్థన వలన దేవుని పాదాలు పట్టుకోవడానికి బట్టి మనం బలవంతులుగా మార్చబడతాం. దగ్గరికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? మనం దేవుని సన్నిధిలో బలమైన కార్యాలు చూడాలంటే విజ్ఞాపన చేసే సాధనాలుగా, సైనికులుగా మనం మారాలి. ముందు మీరు ప్రార్థన చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తున్న భావన కలిగింది. ఒక మాట, ఈ విజ్ఞాపన బట్టి బలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. అన్న విజ్ఞాపన చేయడాన్ని బట్టి యెహోవా ఆ నామం గడి ఏం పొందుకుందట? బలాన్ని పొందుకుంది. దేవుని మహిమ బిగ్గరగా స్తోత్రం చెప్పి మనం కూడా విజ్ఞాపన చేస్తే, లేక ప్రార్థన చేయగలిగితే బలమైన కార్యాలు ప్రభు చేస్తాడు. వాస్తవం కాదంటారా? దానికి ఉదాహరణ నా జీవితమే. ప్రార్థన బట్టి జరగని కార్యం ఏదైనా ఉందా అంటే నేను అంటాను, ఏ కార్యము? సమస్త కార్యాలు దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తే ప్రభు చేస్తారు. నా జీవితంలో సేవకు వచ్చిన నేను సేవ ప్రారంభించి 2013 అక్టోబర్లో నేను సేవ ప్రారంభించాను. సేవ ప్రారంభించిన మొదలుకొని ఆయన పరిచయం చేయడానికి వీరికి సామర్థ్యం ఇచ్చి, శక్తిని ఇచ్చి, ఆయన బలాన్ని బట్టి వాడుకుంటా ఉన్నాను. 2014లో మాకు వివాహమైంది. ఆ వివాహమైన ఆ క్రమంలో కుటుంబంగా సేవను మంచిగా చేయడానికి కూడా సహాయం చేస్తారు. ఆయన పిలుపుని బట్టి సేవలోకి వచ్చాం. మీకు క్లుప్తంగా చెప్తాను కదా, త్వరగా వెళ్తాను, మీరు వినాలి. సరేనా? ఏదైనా నాకు ఎక్కడైనా ఆగితే నేను అడుగుతాను, మీరు చెప్తాను. సరేనా? వినండి. 2014 వివాహమైన తర్వాత సేవలో కొనసాగుతున్నాం. దాంపత్య జీవితంలో ఆమె నాకు కూడా మా పాస్టర్ గారు మంచిగా సహకారిగా ఉన్నారు. ఈ విధంగా సేవలు ముందుకు వెళ్తున్నప్పుడు అనేక ఆత్మలను సంపాదించే క్రమంలో ఎంతో ప్రయాసపడ్డాం. మొదట్లో మాకు సేవలో వాహనాలు లేదు, కాలినడకని పరిచయం చేశాం. ఆయా ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం, దేవునికి మాటలు చెప్పేవాళ్ళం, గృహాల విషయమే వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్ళి బలపరిచేవాళ్ళం. ఎక్కడికైనా, అది రాత్రి అయినా పగలైనా, నడకే మాకు దేవుడిచ్చిన వాహనం. అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా నడుస్తూ అనేక ప్రాంతాలకు తిరిగాం. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విజయవాడలో కూడా ఆ వాహనం లేకుండా పరిచర్య మరొకరికి సహకరించే క్రమంలో కూడా వెళ్ళేవాళ్ళం. ఆదివారం ఇక్కడ చూసుకునే వాళ్ళం, మరలా అక్కడికి వెళ్ళి అక్కడ సహకరించేవాళ్ళం, పరిచయం చేసేవాళ్ళం. విజయవాడని కాకుండా మరలా గొల్లపూడి బైక్ కంపెనీ కూడా మంచిగా పరిచయం చేయడానికి ఒక సహాయం చేశారు. ఇలా దేవుడి పరిచయం కొనసాగుతున్న దినాలవి. అలాంటి పరిస్థితుల్లో వివాహమైన నేను చెప్పాను కదా, వివాహమైన అప్పటికి మా జీవితంలో 2019 వరకు ఇంచుమించు 14 సంవత్సరాలు అవుతుంది. అవునా? 5. 2018వ సంవత్సరంలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆ పరిస్థితుల్లో ప్రభు సంఘంగా సంతోషించాం. అప్పటికి 4 సంవత్సరాలు మాకు గర్భఫలం లేదు, సేవలో ఉన్నాం. మేము అనేక మంది దగ్గర ప్రార్థన చేసుకుని దేవుడు గొప్ప కార్యాలు చేయడం నేను చూసాం. కానీ నా జీవితానికి వచ్చేపాటికి ఆ కార్యం వెనకాల ఆలోచన చేసినప్పుడు ఆలస్యం అవుతుంది. చాలా మంది అనుకుని ఉంటారు, మా వెనకాల అందరికీ వీరు నిలబెట్టుకుని దేవుడు కార్యాలు చేస్తున్నారు, వీరి జీవితం లేదని. ఎన్నోసార్లు సంఘం విషయం ప్రార్థించడం మా పని, కానీ దేవుడు నాకు ఇస్తాడు ఆయన సమయం. నమ్మేవారు. ఇలా ప్రార్థన చేసేవాళ్ళం. ప్రతి నెలలో మొదటి శనివారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన పెట్టేవాళ్ళం. అదే కాకుండా వ్యక్తిగతంగా మేము ప్రతి నెలలో కూడా 2-3 దినాలు ప్రభుత్వ ఏకాంతంగా మందులో గడిపేవాళ్ళం. అలా గడుపుతున్న దినాల్లో ఉపవాసం క్రమంలో ప్రభు దర్శించాడు, గర్భఫలం కూడా ఇచ్చాడు. గర్భఫలం పొందుతున్న దేవుడు ప్రభు బట్టి సంతోషంగా ఉన్నాం. ప్రభు పరిచయం సాగిపోతున్నాం. నెల నిండా వచ్చింది. మా భార్య, మా రాష్ట్రం గారు వారి యొక్క తండ్రి ఇంటికి వెళ్ళింది.
చక్కటి బిడ్డను కుమార్తెను దేవుడు నాకు ఇచ్చాడు. ఆ కుమార్తెను బట్టి ఎంతగానో ప్రభువుని సంతోషించిన ఆ క్రమాన్ని బట్టి అక్కడ ఆ కాన్పు అయిపోయిన తర్వాత మరలా పాస్టర్ గారు పాపం తీసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో ఇంచుమించు 1-2 నెలలు, 1 నెల అనుకుంటా, 5 నెలలు వచ్చారు. 6 నెలల పడిన ఆ క్రమంలో 1 నెల పాపతో సంతోషంగా ఉంటారు. పాపను బట్టి సతీష్గా ఎంతగానో ఆనందించిన క్రమంలో ఇలా సాగుతుండగా నేను ఇక ఆమె పాప తల్లి కాబట్టి పాప వచ్చింది. తల్లి ఆ క్రమంలో ఆపరేషన్ అయ్యి వచ్చింది. ఆమె కూడా ఉపవాసం చుట్టూ నాకు ఇష్టం లేక నేనే ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళాను. మరలా 2 దినాలు దివసంలో గడుపుతున్న ఆ క్రమంలో ఇంటికి వచ్చాను ప్రార్థన గురించి. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అవి నేను చేస్తున్నాను. ఇక టిఫిన్ చేస్తున్నాను అనుకోని రీతిలో నా స్టమక్లో భయంకరమైన పెయిన్ ప్రారంభమైంది. అది ఎలా అంటే నేను నా ఊహ తెలిసిన కానీ ఎప్పుడు ఆ పెయిన్ నా ఉదరభాగంలో చూడలేదు. ఈ స్టమక్లో ఆ పెయిన్ ప్రారంభంతో తరువాయి నా నోట్లోకి వెళ్ళిన ఏదైతే టిఫిన్ ఉందో అది బయటకు వచ్చేయడం ప్రారంభించింది. నీళ్ళు తాగినా బయటకు వచ్చేస్తుంది. అవి వాంతి అయిపోయినప్పటికీ కూడా అది పెయిన్ తగ్గలేదు. ఒకవేళ అది మోషన్ సంబంధించిన అలాగినా కూడా పెయిన్ తగ్గలేదు. ఒక్క 5 నిమిషాల వ్యవధిలో ఉండి అక్కడే పడిపోయి ఉన్న చోటనే కూలిపోయి ఇలా గించుకుంటున్న పరిస్థితి అయిపోయాయి. అక్కడ చూస్తున్న కుటుంబీకులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, భయపడుతున్నారు. ఏమైపోయింది మాస్టర్ గారికి, ఏమైపోయింది? నా జీవితంలో ఎప్పుడు నాకు అటువంటి పరిస్థితి అలర్తలేదు, నా కుటుంబీకులు కూడా చూడలేదు. ఏం జరిగింది అనే ఆలోచన మీద అప్పటికే ఆరోగ్య డాక్టర్ ఉంటే కుటుంబానికి పరిచయం దగ్గర ఉండి డాక్టర్ చూపిస్తే ఆయన చేసిన వైద్యాన్ని బట్టి ఫలితం లేదు. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేశారు. అప్పటికి నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత బాధ అంటే నా కడుపులో ఆ పెయిన్ తట్టుకోవడం కంటే చావే మేలేమో అన్న బాధ నా కడుపులో ఉంది. ఒక చోట పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. వాటర్ తాగితే పెయిన్ ఎక్కువైపోతుంది, మంచినీళ్ళు తాగితే పెయిన్ ఎక్కువైపోతుంది. అప్పటికి అంబులెన్స్ ఫోన్ చేస్తే అప్పటికి నా కళ్ళం జిందులు వచ్చేస్తున్నాయి. నేను తట్టుకోలేకపోతున్నాను. టీవీలంతా చెప్తున్నాను, చాలా వేదంగా ఉంది, తట్టుకోలేని బాధ నాకు. ఆ అంబులెన్స్ వచ్చే సమయానికి ఆలస్యం అవుతుంది. నా ఆంబులెన్స్ తట్టుకోలేకపోతున్నాను. మళ్ళా వల్లపూడి భవానీపురం దగ్గరికి వెళ్తే అంబులెన్స్ దాంట్లో ఎక్కించుకున్నాను. నాకు ఆక్సిజన్ పెట్టాడు, వెంటనే తీసుకెళ్ళాను. అక్కడికి నేను ఆ బెడ్ మీద కూడా నిలవలేకపోతున్నాను. అంత వేదన, అంత బాధ నాకు ఎప్పుడు వచ్చేసింది. అక్కడి నుంచి ఏ పరిస్థితి అంటే ఒకవేళ ఆటికి సంబంధించిన ఇబ్బంది ఏమో నా కుటుంబీకులు అనుకుని వైద్యులు హాస్పిటల్ ఎదురు మీకు పరిచయం ఉంటుంది, తెలిసే ఉంటుంది. ఆర్టికి సంబంధించిన ఆపరేషన్స్ అక్కడ చేస్తారు వైద్యురాలు. హాస్పిటల్ తీసుకువెళ్ళాను. ఒక రాత్రంతా అక్కడ ఉంచాను. అయినా నా బలహీనత తగ్గని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆ బలహీనత తగ్గకపోయినప్పటికీ ఏమైంది, ఒకవేళ గ్యాస్ సంబంధించిన సమస్య ఏమో అనుకుని మళ్ళీ అక్కడి నుంచి అంబులెన్స్ తీసుకొని అను హాస్పిటల్ విజయవాడ మీకు పరిచయం ఒకవేళ తెలిసి ఉంటుంది. గ్యాస్కి సంబంధించి మంచి సర్జన్స్ అక్కడి నుంచి వైద్యం చేసే డాక్టర్స్ ఉంటారు. అక్కడికి వెళ్తే వారు చూశారు, టెస్టులు చేస్తున్నారు. నా వదల భాగాన్ని అంతా స్కాన్ తీస్తూ ఎక్స్రే తీస్తూ అన్నీ చూస్తున్నారు. చూస్తున్న క్రమంలో భరించలేని బలహీనత రూమ్ ఇచ్చారు. రూమ్లోకి వెళ్ళాను. ఒక ఇంత వారు చేసిన వైద్యాన్ని బట్టి బలహీనత తగ్గినట్టు అనిపించింది, కానీ తగ్గలేదు. అక్కడే ఉన్నాం. వాటర్ మాత్రం నువ్వు తీసుకోవద్దని చెప్పారు. దాహానికి తట్టుకోలేకపోతున్నాను. ఆ దాహానికి తట్టుకోలేకపోతున్న పరిస్థితుల్లో మరింత దాహం వేస్తుంది. అందరూ పడుకుంటే ఆ వేదన చూడండి. నాకు అప్పుడు తెలిసిందండి మంచిని యొక్క విలువ అంటాం. దాహానికి నా దగ్గర ఏది ఇవ్వటం లేదు, నోరేమో పిసిగట్టిపోయే పరిస్థితులు అన్న చెప్పినట్టు అంత వేదనతో ఉంది. వాళ్ళందరూ పడుకుంటే తట్టుకోలేక నీళ్ళు ఒక్క చుక్కల నా మొదలుకి వస్తున్నాను. వాటిలో అక్కడ ఉంటే అది మొదలుకొని మరింత భావం బలహీనత ఎక్కువైపోయింది, పెయిన్ ఎక్కువైపోయింది. నీళ్లు తాగితే ఎప్పుడైనా బలహీనత నీళ్ళు వచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయండి? మీరు మాట్లాడారు. అంత వేదన కలుగుతున్నప్పుడు ఐసీయూలో తీసుకెళ్ళిపోయారు. టెస్టులు చేశారు. అనేక టెస్టులు చేసిన తర్వాత తెలిసిన పరిస్థితిని అక్కడ ఆ వైద్యం చేస్తున్నప్పుడు నాకు ఎన్నడూ నా జీవితంలో లేని బలహీనత నా ఉదర భాగంలో ఉంటూనే వారు చేస్తున్న వైద్యాన్ని కూడా నేను తట్టుకోలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో వైద్యం ప్రారంభించాను. వైద్యం ప్రారంభించినప్పుడు ఇంచుమించు అదే అను హాస్పిటల్లో దగ్గర అనుకుంటాను 14-13 రోజుల వరకు అక్కడే నేను ఉన్నాను. ఐసీయూలోనే ఉన్నాను. అర్థమవుతుందా? అక్కడే వేదనతో బాధ తట్టుకోలేక భరిస్తూనే ఉండగా నాకు అనేక మంది అక్కడ తెలిసిన వారు వస్తున్నారు, అనేక మంది సేవకులు వస్తున్నారు. నా ఎగ్జాంపుల్ భాష చూపించారు. నాకు పరిచయమైన వారు కానీ, అనేక దూరాలు నన్ను ఎరిగిన వారు కానీ, నా గురించి తెలిసిన వారు కానీ, బంధువులు అనేక మంది సేవకులు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా
అలాంటి వారిని కొందరు నా దగ్గరికి వచ్చారు, మరి కొందరు విషయమే నాకు జ్ఞాపకం లేదు, కానీ చాలా మంది నా దగ్గరికి వస్తూనే ఉన్నారు. అదే హాస్పిటల్ ఇబ్బంది పడుతూనే ఉన్నాను. వైద్యం ఎంత చేసినా తగ్గటం లేదు, ఏ వైద్యం చేసినా నాకు సరిపడడం లేదు, ఏం తగ్గటం లేదు. స్కాన్ రండి, ఎంఆర్ స్కాన్ తీస్తారు కదా, అప్పుడు నీళ్లు తాగే ఆ స్కాన్ తీయించాలి. వాస్తవం లోపల ఏదో మనకు తెలియాలంటే వారికి ఆ నీళ్లు తాగడానికి కూడా కష్టం అయిపోయింది నాకు. అంత వ్యాధంతో ఖచ్చితంగా తాగాల్సిందండి. బాగా మరిస్తూ తాగిన ఆ స్కాన్ తీసిన తర్వాత తెలియని విషయం ఏంటంటే ప్యాంక్రియాస్ పేగు మన ఓర భాగం ఉంటుంది, ఆ పెద్ద పేగులకు సంబంధించి అది జీర్ణం చేసే విధానం. ఆ పేగు ఏమైపోయిందంటే పూర్తిగా పాడైపోయింది. చెప్పండి, అన్ని రోజులు తప్ప వారు చెకప్లు చేసుకుని తెలిసిన విషయం ఏంటంటే ప్యాంక్రియాస్ పేగు ఏమైపోయింది, పాడైపోయింది. అది పాడని బట్టి ఈ ఉదర భాగం అంతా, ఈ స్టమక్ అంతా చీమి చేరిపోయింది. అంటే లోపలంతా విషం అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ లోపలంతా విషం అయిపోతే విషం అయిపోయిన ఆ భాగాన్ని తీసే క్రమంలో వాళ్ళ కాలేదు. అన్ని రోజులు ఆ అను హాస్పిటల్ ఉండగా అక్కడి నుంచి అప్పటికి 2 లక్షలు పైబడి అక్కడ అయిపోయినాయి మనీ. స్తోత్రం చెప్పండి. అన్ని అంత ధనం అయిపోయిన వారు అన్నారు, మా వల్ల కాదండి. అనేక మంది డాక్టర్స్ నా దగ్గరికి వచ్చారు. అక్కడున్న పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా వచ్చి నా దగ్గర మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇది మన వల్ల కాదు, హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. నా వారికి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. నా బలహీనత నా భరించలేక భారంగా మారిపోయింది. ఆ పరిస్థితులు తీసుకెళ్ళిపోమని వాళ్ళు పంపించేసిన తర్వాత ఆ పరిస్థితుల్లో అనేక ప్రాంతాల వల్ల ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం, ఆ హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ చూపిద్దాం, ఇక్కడ చూపిద్దాం, అనేక ప్రాంతాలకు తిప్పారు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి? ఇలా ఈ తిప్పిన క్రమంలో తిరగిన హాస్పిటల్ లేదు. ఒక విషయం ఒక్క మాటలో మీకు చెప్పాలంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మీకు తెలుసుగా, ఎన్ఆర్ఐ హాస్పిటల్ తెలుసా, మణిపాల్ హాస్పిటల్ తెలుసా, లిబర్టీ హాస్పిటల్ తెలుసా? ఈ పేర్లన్నీ నాకు నా రోగాన్ని బట్టి నాకు తెలిసి. మీకు అర్థమవుతుందా? ఆయుష్ హాస్పిటల్ మీకు తెలిసే ఉంటుంది. శ్రీను గ్యాస్ సంబంధించిన హాస్పిటల్ మీకు ఒకవేళ పరిచయం లేకపోతే మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో కనబడతాయి. సతీష్ గ్యాస్ట్రిక్ హాస్పిటల్ ఉంది, సన్రైజ్ హాస్పిటల్ ఉంది. ఇలాగూ 1 కాదు 2 కాదు, వైద్యుల హాస్పిటల్ అన్ని ఆర్ఎంపీ డాక్టర్ మొదలుకొని చెప్పండి పెద్ద పెద్ద సీనియర్ సర్జన్ వరకు హాస్పిటల్స్ అన్ని తిప్పేశారు. నాకు నీ బలహీనతకు వైద్యం చేసే వైద్యుడు కనబడలేదు. ఇక్కడ స్తోత్రం చెప్పండి. మణిపాల్ దగ్గరికి తీసుకెళ్తే బయట నుంచి బయటకు పంపించారు. ఆక్సిజన్ లేకపోతే బతకలేని పరిస్థితి. అర్థమవుతుందా? నేను అంబులెన్స్ వెళ్తున్నా, నా వారంతో బట్టల మీద కారు మీద వెనకాల వచ్చే పరిస్థితి. నా బలహీనత తగ్గించే వ్యక్తులు అనేక మంది హాస్పిటల్ నేను ఉండగా నా దగ్గర చూడడానికి వచ్చిన వారు, బంధువులు, స్నేహితులు, అయిన వారు, సేవకులు అనేక మంది వస్తున్నారు. కానీ ప్రేమను బట్టి, బంధాన్ని బట్టి వచ్చి నిలబడుతున్నారు. కానీ ఎవరైనా బాగు చేయగలరా? ఎవరు చేయలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో సతీష్ గ్యాస్ట్రోక్లో నన్ను ఇంచుమించు 15 రోజులు, దగ్గర 20 రోజులు అనుకుంటాను. అక్కడే ఆ లోపు అక్కడే నన్ను ఉంచారు. ఆ సతీష్ గ్యాస్ట్రోక్లోనే నాకు వైద్యం జరుగుతున్న ఆ క్రమంలో వినండి, ఐసీయూలో నన్ను ఉంచిన ఆ క్రమంలో ఇంచుమించు 15 అనుకుంటాను. ఆ దినాలు ఆ హాస్పిటల్లో ఉంచినప్పుడు అండి చేయని వైద్యం లేదు. ప్రతి స్కాన్ చేశారు, లోపలికి పైపులు పంపించారు. అప్పటికి నా ఉదర భాగంలో పైపు వేశారు. దాని ద్వారా అయినా ఆహారం తింటే ఒకవేళ అవుతున్నాను, అయినా అవ్వలేదు. నా ఉదర భాగంలో స్కాన్ తీస్తూ ఎక్కడైతే చీము ఉందో అతను ఇప్పుడు మనకి చేసే ఇంజక్షన్ చిన్నగా ఉంటాయి కదా, బరిని చేసే ఇంజక్షన్స్ రాగానే నాకు అంత పెద్దలు తీసుకొని నా ఉదర భాగంలో ఎక్కడైతే చీము ఉందో అక్కడ పొడిచి ఇలా పుల్ల పొడిచినట్టుగా పొడిచి ఆ చీముని తీసేవారు. మీకు అర్థమవుతుందండి? ఆ చీము తీస్తున్న క్రమంలో ఈ విధంగా నా శరీరం నుంచి చీము తీసేవారు. అనేక మార్లు ఇంచుమించు 3 సార్లు, 3 నుంచి 4 సార్లు నా ఉదర భాగం నుంచి చీము తీసే పరిస్థితుల్లో అక్కడ వారు తీశారు. ఎంత చీము తీసినా వారు చేస్తున్న వైద్యానికి అందనంత లోపల ఇంకా చీమి పెరిగిపోయింది. మీకు అర్థమవుతుందండి? ఇలాంటి చీము తీసి వారు వైద్యానికి పరీక్షలకు పంపించిన ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆ వైద్యానికి పంపించినప్పుడు కూడా వారికి తెలుసుకుని వైద్యం చేసే క్రమం కూడా వారి వల్ల కాలేని పరిస్థితి. వారు నన్ను పొడి చేస్తున్నారు, చీము తీస్తున్నారు. ఒకరి భాగం పుల్లపుల్ల చేసిన పరిస్థితి. నా కుటుంబీకులు వస్తున్నారు, ఎలా ఉంది? వారికి ఒకవేళ బాగోలేదని గట్టిగా చెప్పినా బాధపడతారేమో, అమ్మాయినా, భార్యైనా, అమ్మాయినా, నా కుటుంబీకులు ఎవరైనా, ఏ పరిస్థితులు ఎవరికి చెప్పినా ఆ అక్కవారైనా, లేక అయిన వారైనా, రక్త సంబంధమైన సాగులైనా ఎవరికి చెప్పుకున్నా బాధపడే పరిస్థితి. పర్లేదైనా నా బాధ నేనే దిగుకుంటున్నాను. ఆ బాధ నుంచి ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడతాను. హాస్పిటల్ ఉన్న ప్రతి దినాలు అయ్యా బ్రతుకుతాం, నన్ను బ్రతికించే నీ చిత్తం అయితే నీ సేవలో వాడుకుని మీ బ్రతికించాయా? ఒకవేళ నన్ను తీసుకోవడం నీ చిత్తం అయితే నీ రాజ్యంలో ఉండే గొప్ప నాకు ఇచ్చిన తీసుకోవాలి.
అనేక మార్లు ప్రార్థన చేశాను. దేవుని పాదసంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను. క్లుప్తంగా చెప్పి ఈ విషయంలో మీకు వివరించే విషయం ఏంటంటే, ఆ సతీష్ గాస్ట్రోలోని వైద్యం నాకు చేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు కూడా నా బాడీ నుంచి యోగు గారికి ఎలాగైతే సాతాను గారు శోధించినప్పుడు తన శరీరం మీద చల్ల పెంకులతో గీచుకునేంతగా చెప్పండి ఆ పుండ్లు పడిపోయి చీమి ఎలాగైతే తన శరీరం అంతా పెరిగిపోయి వ్యర్థం ఆయన నుంచి వచ్చారో అలాగే నా శరీరం నుంచి బయటకు వచ్చే క్రమాలు, ఆ పరిస్థితుల్లో నా బాడీ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. 3-4 మనం చూసుకున్నాం, 5 వరకు మీరు చూసుంటారు. నాకు అదే హాస్పిటల్లో ఏసీ అంత వేసి నాకు సరిపడలేదు. పైనుంచి ఐస్ గడ్డలు తీసుకొచ్చి అవి నీళ్ళలో ఉంచి ఆ నీళ్ళతో నా బాడీని తడిపేవారు. అయినా అవ్వకపోతే నేను అన్నాను, నా వేడి తగ్గడం లేదండి, నాకు ఐస్ గడ్డలు నా మీద పెట్టేసి ఐస్ గడ్డ నా మీద పరిచి దాని మీద క్లాత్ వేసి అలాగే ఉంచేవారు. నా ఒంట్లో వేడిపోయే పరిస్థితులు ఆ సతీష్ హాస్పిటల్లో నా డాక్టర్ గారు చూశారు. సతీష్ గారు ఇతను ఇలా పెరిగిపోవడం చూసి ఇంచుమించు 7 నుంచి 8 వరకు నా టెంపరేచర్ పెరిగిపోయింది. హీట్ అంటే నా బాడీలో ఉన్న వేడి అంతగా పెరిగిపోతుంది. ఆయన ఇంకా సీరియస్ అయిపోతుంది, ఇంకా కష్టం అనుకుని ఆయన అన్నారు, 5 లక్షలకు పైగా అక్కడ ఖర్చు పెట్టిన తర్వాత వారు చెప్పిన మాట మా వాళ్ళ కాదు. అర్థమవుతుందండి. అక్కడి నుంచి మళ్ళా వైద్యం చేసే ప్రక్రియలు లిబర్టీ హాస్పిటల్ కూడా తీసుకెళ్తే ఒక రాత్రి అంతా ఉంచి ఇంచుమించు ₹1,00,000 2 రోజులు అక్కడ ఉన్నాం. ₹1,00,000 అంతా అయిపోయిన తర్వాత వారు కూడా మన వల్ల కాదని చెప్పేశారు. అక్కడి నుంచి నాకు నేను తెలిసిన వారు అనేక మంది నర్సులు హాస్పిటల్ ఉంటారు కదండి, వారిని ఈ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ అనేక చోట్ల నా వారికి ట్రిబ్యూట్లు చెప్పడం చూస్తున్నాను. ఆ పరిస్థితులు అండి అక్కడి నుంచి మళ్ళా సన్రైజ్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ క్రమంలో కూడా నాకు ఎక్కడైతే వైద్యం జరిగిన హాస్పిటల్ నేను మీకు చెప్తున్నాను, ఇంతకుముందు మీకు చెప్పిన హాస్పిటల్ అని నేను తిరిగినవే, నన్ను తీసుకెళ్ళినవే, ఎక్కడ కూడా నాకు వైద్యం జరగలేదు, మా వల్ల కాదని పంపించేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సన్రైజ్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత వైద్య నిమిత్తం మళ్ళా స్కాన్ తీసి వైద్యం చేస్తున్నప్పుడు వారు చెప్పిన ఒక మాట, ఈయనకు ఆపరేషన్ చేసినా చెప్పండి చనిపోతాడు, చేయకపోయినా ఒకవేళ ఆపరేషన్ చేయమంటే కొద్ది దినాలని మేము బతకవచ్చు, చేస్తాం. అది కూడా ఎలా నిలువుగా కొయ్యాలి, పేగులని తీయాలి, కడిగి మళ్ళీ లోపల మార్చాలి. మరలా ఇలా చేసినాము ఆ చీమి ఆ బలహీనత మనం రాదు అనడానికి లేదు, రాదనడానికి ఖచ్చితంగా వస్తుంది. మరి వచ్చినప్పుడు ఏం చేయండి, మరలా కొయ్యాలి, పేగులు బయటికి తీసి మరలా క్లీన్ చేసి, ఈలోపు మనిషి ఉంటాడు కూడా పోతాడు కూడా తెలియదు అన్న ఆలోచన చెప్పినప్పుడు వైద్యం చేయమంటే చేస్తాం, కానీ గ్యారెంటీ ఇవ్వలేము, ఇది వాస్తవం అని చెప్పి అనేక మంది నా స్కాన్లన్నీ చూస్తూ రిపోర్ట్లు చూసి 1-10 మంది డాక్టర్లు అక్కడ చూడడం నేను చూశాను. నేను బెడ్ మీద ఉన్నాను, నేను వారు చూస్తూ వారు మాట్లాడుతూ నేను చూస్తున్నాను చెప్పిన ముందు ఉన్న క్లాత్ వేసేసారు. ఏంటమ్మా అంటే డాక్టర్లు ఆలోచన చేస్తున్నారు అని చెప్పి నర్సు వారు చెప్పారు. మీకు తెలుసండి ఆ బలహీనతో నేనున్న అనేక మంది నర్సులు కూడా నా దగ్గరికి వచ్చి పాస్టర్ మా కొరకు ప్రార్థన చేయండి. వారి విశ్వాసం ఏంటో తెలియదు కానీ అక్కడ వారు నాతో కూడా ప్రార్థన చేయించుకున్న పరిస్థితి నేను ఎరుగుతున్నాను. స్తోత్రం చెప్పండి. అక్కడ నేను బలహీనతో ఉన్నప్పుడు నాకు తెలియని నర్సులు కూడా వారి ఉన్న ఆ జీవితంలో కొద్ది భాగం తీసే పాస్టర్ గారు ఖర్చు పెట్టండి అన్నవారు కూడా హాస్పిటల్లో నేను ఎరుగుతున్నాను. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి. ఇలాంటి బలహీనతో నేను ఉండిపోయినప్పుడు ఎవరి వల్ల కాని పరిస్థితుల్లో నేను క్లుప్తంగా చెప్తున్నాను వినండి. ముగింపులోకి ఆ హాస్పిటల్లో ఉంటున్నప్పుడు ఇకపోతే ఆ రోజు శనివారం సోమవారం ఆపరేషన్ చేయాలి, అప్పటి వరకు హాస్పిటల్లో ఉంచండి అని చెప్పిన క్రమంలో ఆపరేషన్ వరకు అన్ని సంతకాలు పెట్టేస్తున్నాను. అప్పుడు తెలిసిన ఆ రాత్రికి ఆ రోజుకు ముందు తెలిసిన ఒక మాట ఏంటంటే, యమగురు లాభంలో యోన గారి పాస్టర్ గారు మంచి దైవజనులు ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది. లాభం విజయవాడ సంఘ యోన గారు అని ఐపీసీ సంఘ పాస్టర్ గారు గొప్ప దైవజనులు. ఆ సంఘంలో వారి తల్లి గారు దేవరమ్మ గారు, తల్లి గారు అక్కడ ఉండేవారు. మంచి ప్రార్థన వారు ఆత్మీయ. ఆ తల్లి అక్కడ ఉంది, అదే మందిరంలో తల్లి ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ గారు అక్క ఆ సంఘానికి వెళ్తారు, వాళ్ళంతా అక్కడ ప్రార్థన చేస్తున్నారు. మా మామయ్య గారు ఆయన కూడా వారు కూడా పాస్టర్గా సేవ చేస్తున్నారు, గొప్ప సేవలో ముందు సాగుతున్న దైవజనులు. వారు కూడా అదే రోజు అక్కడ ప్రార్థన చేయడం పాస్టర్ గారు చూశారు. వారు ఇరువురు ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో పాటు పాస్టర్ గారు ఎక్కించిన క్రమంలో దేవుడు ఇచ్చిన దర్శనం నా సేవకు నేనే బ్రతికించుకుంటాను. ఒకవేళ ఆపరేషన్ చేస్తే చనిపోతాడు, మా ఆపరేషన్ చేయించొద్దు, దేవుడు చెప్పాడు దర్శనంలో ఆ సేవకుని తీసుకొచ్చి మందిరంలో పెట్టండి, మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి.
దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి వారందరూ ప్రార్థనలు వారి అక్కడ ప్రార్థన చేయడం అనేక స్థలాల్లో మాకు ఇచ్చిన సంఘం కానీ అనేక సంఘాలు అనేక స్థలాల్లో మా కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయం చుట్టుపక్కల మన ఆంధ్రాలో తెలంగాణ అనేక చోట్లకు వెళ్ళిపోయింది. అనేక మంది నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అప్పటికీ కూడా ఇలా సంఘంలో ప్రార్థన చేయడానికి బట్టి ఆ తల్లి గారు అక్కడ ఏకీపించడానికి బట్టి ఈ విషయం తెలిసిన ఈ క్రమంలో ఆ విషయాన్ని శివారం మాస్టర్ గారు చెప్పారు, జాంకరయ్య గారు, ఇలాంటి పరిస్థితి అయ్యా ఇలా జరుగుతుంది. అప్పటికి నేను అన్నాను, ఇక్కడ నాకు వైద్యం జరుగుతుంది. నేను ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు అండి ఆ వైద్యం చేయించుకోలేక బాధ తట్టుకోలేక మా భాష గారు దగ్గరికి వచ్చినట్టు అయ్యా ఎలా ఉంది అంటే నా క్రమంలో నేను తట్టుకోలేను, జరిగితే కార్యం చేస్తే దేవుడే చేయాలి కాబట్టి చేయాలని డాక్టర్గా చెప్పకుండా ఎవరికి చెప్పకుండా లిఫ్ట్లో తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఆ భాష గారు అప్పటికి భయపడింది. నేను వెళ్ళే ఆ క్రమంలో అప్పటికి నేను నడవలేకపోతున్నాను సరిగ్గా నడక. అప్పటికి నా ఓపిక అయిపోయింది. ఎందుకంటే ఇంచుమించు 35 దినాలు హాస్పిటల్లో ఉన్నాను. ఏ రోజు కూడా ఆహారం పెట్టలేదు, ఒక్క మెతుకు కూడా నేను కొరకలేదు, నీటి చుక్క కూడా నాకు ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. నా ఒంట్లో ఉన్న సత్తు అంతా తగ్గిపోయింది. నేను ఎంతగా బలహీనుడిగా మారిపోయానయ్యా అంటే నా బలహీనతను బట్టి నేను అయిపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ పరిస్థితుల్లోకి నేను వచ్చేసాను. మీకు అర్థమవుతుందండి, ఈ పరిస్థితికి నేను దిగజారిపోతున్నా. అంత బలహీనుడిగా నేను మారిపోయాను. అంత బలహీనుడిగా నేను మారిపోయినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు అని చెప్పినప్పుడు నేను నాకు ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పినప్పుడు ఇదే మాట మీ వారికి చెప్పు అని చెప్పినప్పుడు వారు నా దగ్గరికి వచ్చారు. అమ్మ నాకు ఆపరేషన్ దేవుడు దర్శనం నుంచి మాట్లాడారు. బ్రతికించుకుంటే ఆయన సేవలో ఉంటాం, లేదంటే ఆయన సన్నిధిలో ఉంటాం. ఏదైనా నాకు మేలే మందిరంలో పెట్టమని చెప్పినప్పుడు ఆ శనివారం రోజు నన్ను మందిరంలో తీసుకెళ్ళిపోయారు. దగ్గర స్తోత్రం చెప్పండి. మాస్టర్ గారు ఆ పరిస్థితులు మీరు ఎలా ఉన్నారు అని కనుకంటే ఆక్సిజన్ లేకపోతే నేను చనిపోయేంత పరిస్థితి. అర్థమవుతుందా? డాక్టర్ తీసుకెళ్ళిపోతుంటే సన్రైజ్ హాస్పిటల్ నుంచి బుద్ధిలేని పని చేస్తున్నారు ఏంటండి, అతను ఆక్సిజన్ లేకపోతే బతకలేడు, ఈ పరిస్థితులు మీరు తీసుకెళ్ళిపోతే ఉన్నా జనాలు కూడా గతించిపోతాయి అని చనిపోతాడు అంటే అయినా సరే అని తీసుకెళ్ళిపోయాను అని చెప్పి నా వారిని సిద్ధపడితే ఆ మందిరంలో పెట్టారు. లాక్లో యోనగా జరిగిస్తున్న పరిచయం ఉన్న ఆ మందిరంలో. ఆ మందిరంలో అక్కడ నన్ను పెట్టిన మొదలుకనండి అనేక మంది నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, రోదన ధ్వనులు వినబడుతున్నాయి. స్థిర సంఘం వారు కానీ సావుకురాలు కానీ ఎంతగానో అక్కడ ఉన్న సావుకురాలు యోనగారి యొక్క ఆ సతీమణి కానీ అక్కడ విశ్వాసం కోరుకొలుపుతూ కానీ ఆ సావుకులు కూడా అనేక మంది అక్కడ ప్రార్థన చేసే విషయం మా కొరకు ప్రార్థన చేయించడం కానీ, ఇక మా కుటుంబీకులు కానీ మావయ్య గారి కానీ అనేక మంది కూడా ప్రార్థన చేయడం కానీ, మా సంఘ బిడ్డలకు కానీ అనేక మంది అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చారు. నేను చూడని వారు నా కొరకు అంతమంది వచ్చారు. అను హాస్పిటల్ ఉన్నప్పుడు అయ్యా నీ బలహీన విషయంలో తట్టుకోలేకున్నావు కానీ గేటు దగ్గర అనేక మంది వాళ్ళు కాపలా కాస్తున్నారు, మమ్మల్ని పంపించమని వాళ్ళు చేస్తున్నారు విస్తారం అని చెప్పినప్పుడు వారిని బట్టి సంతోషించాలని ఆ బలహీనతను బట్టి బాధపడాలని పరిస్థితి. అందులో పెట్టిన తర్వాత అప్పటికి నాకు మోషన్స్ భయంకరంగా అవుతాను. నేను అప్పటికి డల్ అయిపోయాను. స్తోత్రం చెప్తారా? ఆ మందిరంలో పెట్టిన తర్వాత అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. అప్పటికి నాకు అక్కడ ఆహారం లేదు కదండి, సరైన మీద అప్పటికి హాస్పిటల్లో ఉంటున్నప్పుడు నాకు ఆహారం ఇక్కడ చేసి ఇక్కడ నుంచి నాకు ఆహారం పంపించేవారు. న్యూట్రిషన్ అక్కడ సూదులు పెట్టి అక్కడి నుంచి ఆహారం పంపించేవారు. ఆహారం అంటే లిక్విడ్స్ అవి అక్కడి నుంచి పంపించేవారు. నోటు తినేది ఏది లేదు. హాస్పిటల్కి వెళ్ళిన దేశం అయిపోతాను, తింటే మరో బలహీనత ఎక్కువైపోతుంది. ఆ పరిస్థితుల్లో సెలైన్ పెట్టే పరిస్థితుల్లో సెలైన్ పెట్టడానికి వచ్చిన అక్కడ నర్స్ అంటది, ఎందుకంటే మీరు ఎంత ప్రయాసపడుతున్నారు, ఇంచుమించు 9 హాస్పిటల్ మీరు తిప్పారు మెయిన్ బ్రాంచ్ విజయవాడలో, ఎక్కడ ఏ డాక్టర్ వాళ్ళు కాదన్నారు. 10 లక్షలు 9 లక్షలు 9 నుంచి 10 లక్షల వరకు మీరు ఖర్చు పెట్టారు, ఎక్కడ కూడా వాళ్ళ కాదన్నారు. ఆరిపోయే దీపం కొరకు ఎందుకని ప్రయాస, ఆరిపోయే దీపం కొరకు ఎందుకు ప్రయాస, వదిలేయండి. అసలు అవకాశం లేదు, నేను బ్రతికే అవకాశం లేదు. అప్పటికి నాకు 6 నెలల కుమార్తె. 4 సంవత్సరాలు నేను ఎదురు చూసాను నా భార్యగా నేను కానీ నా జీవితంలో అప్పటికి వచ్చిన ఆ క్రమంలో బిడ్డతో నానాన్ని పిలిపించుకునే క్రమం కూడా నాకు అప్పటికి దొరకలేదు. నా భార్య అప్పటికి 5 నెలలు నాకు దూరంగా ఉంది. నా దగ్గరికి వచ్చి కుటుంబంగా పరిచయం చేసి క్రమం ముందుకు వెళ్ళిన దినాలు కావు. అలాంటి పరిస్థితుల్లో దుఃఖకరమైన ఆ దినాల్లో దేవుని మందిలో ప్రార్థన చేసే ఆ క్రమంలో నాకు నేను బలహీనం అయిపోతున్నాను. అనేక మంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మీరు వినండి, 9 హాస్పిటల్ తిరిగాను, 9 నుంచి 10 లక్షల వరకు ధనం ఖర్చు పెట్టాను. ఏ వైద్యుడు నన్ను బాగు చేయలేకపోయాడు. మాట్లాడండి, ఏ ధనం కూడా నన్ను బాగు చేయలేకపోయింది. ఆ మందిరం నన్ను పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది వీళ్ళు మూర్ఖులు, చనిపోయే మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి
ప్రార్థన చేస్తున్నారేంటి, విజ్ఞాపన చేస్తున్నారేంటి, ఈ గోల్ ఏంటి అనుకున్నారు. చాలా మంది రక్షణ లేని నా వారు కూడా ఎందుకు ఇక్కడ పెట్టి హాస్పిటల్ తీసుకెళ్లకుండా మరొకరు చెన్నై తీసుకెళ్ళి అక్కడ మంచి వైద్యం ఉంటుంది అనుకున్న ఆ క్రమంలో ఎన్నో ఆలోచనలు అండి, ఎన్నో ఆలోచనలు. ఈ ఆలోచన ఎలా జరుగుతున్నప్పుడే ఆ క్రమంలోనే హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర 10 రోజులు ఆ వ్యవధిలో అనుకుంటాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కోమలోకి వెళ్ళిపోయాను. ఎలా అంటే చచ్చిపోయిన జీవోత్సవం వల్ల అదే మందిరంలో పడి ఉన్నాడు. ఉలుకు పలుకు లేదు, మాట లేదు, కదలిక లేదు. నన్ను చూసిన నా కుటుంబం కన్నీరు తప్ప మరొకటి ఏది లేనంత పరిస్థితి. నన్ను చూసుకున్న అనేక మంది అక్కడ చేరి సావుకులందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, సంఘాల వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ బెడ్ మీద నేనే అంత ఆ బాడీ అలా ఉండడానికి గల కారణం అప్పటికి నా బాడీలో సెలెన్స్ ఎక్కేశారు. ఆ బాడీ అంతా ఆ మందు తప్ప ఇంకేమీ లేదు, ఆహారం లేదు, మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి. అదే మందిరంలో 3 రోజులు కోమాలకు వెళ్ళిపోయాను. ఇక నా కుటుంబీకులు కానీ అయిన వారు కానీ అందరూ ఆలోచన చేస్తున్నారు, ఏం చేద్దాం ఎంత ఏడుస్తున్నారు. ఇక రేపు నా భార్య, చిన్న పాప. మీకు చూపించిన క్రమంలో అనేక మంది నా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అండి నా పాప కూడా అదే ప్రార్థనలో కూర్చొని ఏం తెలియదు, ఏదంటే ఏది తెలియదు, నాన్నెవరో అమ్మ ఎవరో కూడా తెలియని పరిస్థితి. అక్కడ అందరూ ప్రార్థన చేస్తుంటే వీడియో రన్ అవుతుందా, అక్కడ అదే ప్రార్థన బెడ్ కూడా అక్కడే కూర్చుంది. ఇంకో వీడియో ఉంది, అదే ఆ మందిరంలో మోకాల మీద అట్లాగే చూస్తూ ఉంటుంది. స్తోత్రం. ఆవిడ చేసిన ప్రార్థన, ఆ కుటుంబీకులు చేసిన ప్రార్థన, అనేక మంది సావుకులు చేసిన ప్రార్థనలు ఇవన్నీ కూడా దేవుడి చెంతకు చేరాయి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను కోమాలకి వెళ్ళి 1 రోజు అయిపోతా ఉంది, 2 రోజులు అయిపోతా ఉంది. ఇక మాట లేదు, ఉలుకు పలుకు లేదు. ఇక అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో అందరూ ఆలోచిస్తున్నారు. 3వ దినానికి వచ్చేస్తుంది, అయిపోయింది అనుకొని ఎవరైనా దూరం ఉంటే అందరికి ఫోన్ చేసేస్తున్నారు. అయ్యా ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడండి, ఇక అయిపోయింది. ఆ పరిస్థితులు అందరికి ఫోన్లు వెళ్ళిపోయాయి. మరి కొంత ఇక ఆలోచన అడుగేసి సమాధి పెట్టుబడి మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయారు. రేపైతే ఇక సమాధి పెట్టి మా దగ్గరికి ఆ మందిరం దగ్గరికి వచ్చే క్రమంలో నేను అదే మందిరంలో ఉన్నాను. దేవుని గొప్పండి గణ 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 ఆ ప్రార్థన ధ్వనులు విన్న దేవుడు, విజ్ఞాపన ధ్వనులు విన్న దేవుడు. ఆగస్టు 23వ తేదీన 2019 ఆగస్టు 23వ తారీఖున ఆ దేవుడు ఆ ఉదయకాలం జీవం ఇచ్చే వల్ల సజీవుడిగా లేపాడు. దగ్గరగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పగలను. హల్లెలూయా. నేను ఈ సాక్ష్యం అంతట్లో క్లుప్తంగా మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఆ మందిరంలో ఆరిపోయే దీపం కొరకు ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు? ఈయన పని అయిపోయింది అనుకున్నవారు, సమాధి పెట్టి సిద్ధపరుస్తున్నవారు, చచ్చిపోయాక రండి చూడండి అని చెప్పి అందరికీ పోలేకపోయిన ఈ పరిస్థితుల్లో అంతకు ముందు నుంచి 35 దినాలు మన హాస్పిటల్లో ఉంటే అదే 35 దినాలు నేను మందిరంలో ఉన్నాను. అక్కడ చేసిన ప్రార్థనలు, అక్కడ సహకరించిన సేవకుల ప్రార్థన బట్టి అనేక మంది ఈ ప్రాంతం వారు కానీ, ఆ విజయవాడ ప్రాంతం వారు కానీ, గురుపట్నం పాస్టర్ ఫెలోషిప్ లో కానీ, అయిన వారు కానీ, బయట వారు కానీ, వందల మంది పాస్టర్స్, వేల మంది సంఘ బిడ్డలు నా కొరకు చేసిన ప్రార్థన ధ్వనులు దేవుడు విన్నాడు. వారితో పాటు నా భార్య నా కొరకు కార్చిన కన్నీరు, నా తల్లి నా కొరకు కార్చిన కన్నీరు, నా కుటుంబీకులు నా కొరకు కార్చిన కన్నీరు, మా అత్తమామ మా కొరకు కార్చిన కన్నీరు, ఎందరో సావుకులు మా కొరకు ఏడ్చినారు. వీళ్ళందరూ ఇక్కడ కూడి ఉన్నారు. లాంటి సంఘం అక్కడ కూడా ఉంది. అక్కడ సంఘస్థులు అంతా ఏడ్చారు మా కొరకు. అక్కడ సావుకులు మేము ఒకవేళ వేరే పరిచయం మా కొరకు ఆ కుటుంబం ఎంత ఏడ్చారు. అక్కడ ఉన్న దేవుడు తల్లిగారు మా కొరకు ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. నేను నా కొరకు ప్రార్థించిన వారి విషయమే అందరికీ నేను రుణస్తుని, అందరికి హృదయపూర్వక వందనాలు. ఆ రోజు ఆ బిడలు సావుకులు సంఘాలు ప్రార్థన చేయడాన్ని బట్టి ఈ దాసు సమాధికి చేరకుండా సజీవుడిగా సమాజంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నా జీవితంలో జరిగిన గొప్ప కార్యాల్లో ఎప్పటికీ నా జీవితం నిలిచిపోయే గొప్ప కార్యం ఇప్పుడు మీతో నేను పంచుకున్న ఈ సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా చెప్పండి. ఇప్పటికే మాటలు వింటున్న దేవుని పిల్లలారా, నా యొక్క ఈ వీడియోలోనే ఇదే రోజు ఆగస్టు 23 ఆ ఉదయకాలం నాకు దేవుడు జీవాన్ని ఇవ్వడాన్ని బట్టి హాస్పిటల్లో ఆక్సిజన్ లేకపోతే చనిపోతానన్న డాక్టర్స్ తీసుకెళ్తున్నారు మూర్ఖులు అని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసంతో ఆయన పాదసంలో విజ్ఞాపన ధ్వనులు చేయడాన్ని బట్టి వారి ఆక్రందనలు గాథలు విన్న దేవుడు అదే మందిరంలో ఆక్సిజన్ లేకుండా దేవుడిని బ్రతికించాడు. ఆమె చెప్పగలరా? ముగించడానికి ముందు ఒక్క మాట, మనం ఆరాధిస్తున్న దేవుడు మనం
ఏ బలహీనతలు ఉన్నా విజ్ఞాపన చేస్తే బలపరుస్తాడు. దగ్గరగా చెప్పండి. అర్థమవుతుందండి? అక్కడ 3 రోజులు కోమలు విడిపోయి ఆ 3 రోజులు దేవుడు ఆయుషించి సజీవుడిగా సమాజంలో నిలబెట్టడమే కాదండి, ఆ తర్వాత కూడా నా చెవి నుంచి చీమ వచ్చేసింది, 2 చెవుల నుంచి చీమ వచ్చింది. అదే మందిరంలో నేను ఉన్నప్పుడు అండి నా బాడీ నుంచి చీమే సతీష్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నా బాడీలో తీయడానికి కుదరలేదు. చెప్పనా ఉంటారా? తీయడానికి కుదరలేదు. ఆ పరిస్థితుల్లో ఎంత గొప్ప దేవుడు అంటే అండి, ఆయన సజీవుడిగా నన్ను లేపడమే కాదు, నా బాడీలో ఉన్న చీమంతా తొలగిపోవడానికి నా యొక్క ఉదర భాగం కింద ఇలాంటి చీమి గడ్డలు పుట్టించాడు 2. అది మీకు కనబడుతుందో తెల్లగా? అలాంటి చీమి గడ్డల్ని నా ఉదర భాగంలో దేవుడు పుట్టించాడు. అది ఎంత పేరు పుట్టాయంటే అది పుట్టిన తర్వాత వాపు వచ్చింది. దాని మీద చిన్నగా మీకు చూపించిన ఆ చీమ వచ్చింది, ఆ చీమ పొక్కు వచ్చింది. ఆ విధంగా రావడం వచ్చిన తర్వాత ఆ భాగం నుంచి నా శరీరం నుంచి గర్భం ఏదైతే ఉందో అదంతా బయటకు రావడం ప్రారంభించింది. ఈ వీడియోలో మీరు చూస్తే నా బాడీ నుంచి వస్తున్న గర్భాన్ని అక్కడ గడ్డలుగా కట్టి నేను చెప్పానుగా, ఎడవైపు ఒక గడ్డ, బదల భాగం దగ్గర అటువైపు కుడివైపు ఒక గడ్డ. ఆ గడ్డం నుంచి చీమి కనబడుతుందా? ఆ గడ్డం నుంచి చీమి బయటికి రావడం, అది నా తల్లి అక్కడ ఆ క్లాత్తో తుడి చేస్తూ ఉంది. ఎంత వేదన అంటే ఆ చీమ వస్తున్నప్పుడు తుడిచే కొద్ది వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే చాలాసేపు ఉంటుంది. ముక్కలు వీడియో తీశారు. ఆ క్రమం అంతా 2 భాగాల నుంచి ఇటు నుంచి గంటలు రావడం, ఉదయకాలమే చిన్న పొక్కు రావడం, అది పగిలిపోయి చీమ బయటకు వచ్చేయడం. హాస్పిటల్లో లక్షలు పెట్టిన వైద్యులు వైద్యం చేసి తీయలేని పరిస్థితి నుంచి దేవుడు నా గడ్డలు తెచ్చి బయటకు తెచ్చేశారు. ఆమె అదే కాకుండా నా చెవుల నుంచి కూడా 2 చెవుల నుంచి కూడా వచ్చేసాడు. 2 ఇయర్స్ నుంచి కూడా చీమ బయటకు వచ్చేసాడు. మోషన్ చీవి బయటకు వచ్చేసాడు. గొప్ప కృప. ఆ మందిరంలో ఉండగానే నా బాడీ నా చీమంతా దేవుడు తొలగించాడు. ఆమె చెప్పండి. ఇది దేని బట్టి జరిగిందంటారు? విజ్ఞాపన ధ్వనులు చేసే యోధులను బట్టి, ఆలకించి దేవుడు బలమైన కార్యం చేయడాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. అదొక ఘట్టం అయితే ఇటేపు చీమి బాడీలో ఆ గడ్డలు కట్టి ఆ చెవు నుంచి ఉదరభాగం నుంచి చీమి గడ్డలు కట్టి బయటికి రావడమే కాకుండా నోట్లోంచి బ్లడ్ వచ్చింది. పాలు తాగితే పాలంతా బ్లడ్ అయిపోయేది. తింటున్న ఆహారం తినమయ్యేది కాదు. ఆ ప్రక్రియలో ఈ భాగం నుంచి పెయిన్ వస్తేనండి ఒక రోజంతా వల్ల ఇబ్బంది అయిపోయింది. నీరంతా బాడీలో చేరిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నా నోటి నుంచి బ్లడ్ రావడం, చెవు నుంచి చీమి రావడం, ఉదర భాగం నుంచి చీమి రావడం, ఇటు మోషన్ నుంచి ఎంత గర్భం బాడీలో ఉందో పాడైపోయింది. కుళ్ళిపోయినట్టుగా ఉదర భాగం అయిపోయింది అన్న డాక్టర్లు ఏ సాక్ష్యం ఇస్తారు అలాగే మొత్తం పాడైపోయింది. దేవుని మహాకృప. ఇంతకీ ఆ వ్యాధి వచ్చిన వారు ఎవరికైతే వస్తుందంటే ఇప్పుడు సిగరెట్లు, మందు, డ్రింక్ పానీయం ఇవన్నీ తీసుకుంటారు కదండి, గర్భమైన అది తీసుకున్న వారికి మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశం ఉందట. అలాంటి పరిస్థితి నాకెందుకు వచ్చింది? అక్కడ హాస్పిటల్ జాయిన్ అయినట్టు ఈయనకైనా పెద్దమైన అలవాటు ఉన్నాయా? బయటండి మాస్టర్ గారు ఏ అలవాటు లేదు. మరి ఎందుకు వచ్చింది? సాతానుడు శోధించాడు. యోగు గారికి అనుమతించినట్టుగా దేవుడు అనుమతించే క్రమంలో దేవుడు అనుమతించినను సాతానుడు భయంకరంగా శోధించాడు. ఆ శోధించిన క్రమంలో సమాధికి చేరకుండా దేవుడిని సజీవుడిగా నిలబెట్టాడు. మాట మీకు చెబుతున్నాను, నన్ను వైద్యులు బాగు చేయలేకపోయారు, ధనం నన్ను బాగు చేయలేకపోయింది. 10 లక్షలు పెట్టినా నాకు బాగుపడలేదు, 9 హాస్పిటల్ తిప్పి నాకు బాగోలేదు. నా వారు ఎందరున్నా ధైర్యం నిలబడే వారు తప్ప ఎవరు నన్ను బాగు చేయలేదు. మీలాంటి ప్రార్థించే యోధులు ఉండడాన్ని బట్టి, విజ్ఞాపన చేసే ప్రార్థన యోధులు ఉండడాన్ని బట్టి, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు బలమైన కార్యాన్ని అదే ప్రాంతంలో దేవుడు చేశాడు. దగ్గరగా చెప్పండి. ఉన్నారు కూడా ఆయన చనిపోతాడండి. మా వారు కూడా ఇక అయిపోయినాయండి, రోజులు చనిపోయినాయి, వాడికి చనిపోతాడు అని నా వారు కూడా అందరూ అనుకున్న పరిస్థితి. మాస్టర్ గారు చనిపోతారన్న ఆలోచన దేవుడు కొట్టివేసి దర్శనం ఏ దేవుడైతే మాట్లాడాడో ఆ దర్శనం ఇచ్చిన దేవుడు అదే మందిరంలో బాగు చేసి సజీవుడిగా బయటకు తెచ్చాడు. సమాజంలో సంఘంలో సాక్షిగా నిలబెట్టాడు. నేటికి 2019 మొదలుకొని ఇది ఎన్నో సంవత్సరం అండి? 2025 ఆగస్టు 2 అయిపోయింది కదా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గర 6 నుంచి 7 సంవత్సరాలు ఆ దేవుడు నన్ను ఆరోగ్యంగానే ఉంచాడు. దగ్గరగా చెప్పండి. ఇంత కార్యం జరిగిన తర్వాత
తర్వాత మళ్ళీ ఏదైనా బలహీనత ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళాను నా కుటుంబీకులు. కొన్ని నెలల తర్వాత అదే గ్యాస్ షాప్ తీసుకెళ్తే ఆయన వైద్యం చేశాడు. వైద్యం చేసి అంటాడు, నేను లోకల్ పైప్ వేసా, ఆ పైపు కనబడటం లేదు. నీ ఉదరంలో అంతా చూసిన తర్వాత ఏదీ లేదయ్యా. ఎక్కడ చూపించుకున్నారు? స్తోత్రం చెప్తాను. ఎలాగో ఈ కార్యం జరిగింది అని అడుగుతున్నప్పుడు ఎక్కడ చూపించారంటే ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు, మేము ఆ పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, మందిరం నుంచి ప్రార్థన చేశామయ్యా, ఆయన బాగు చేసుకున్నాడు అంటాడు. నీ దేవుడు గొప్పవాడయ్యా. చెప్పండి దగ్గరగా, నీ దేవుడు. నాకు తెలిసి ఈ వ్యాధితో ఉన్న అనేక మంది చనిపోవడం కళ్ళారా చూశాను నేను. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి? మీ దేవుడు గొప్పవాడనే సాక్ష్యాన్ని నా దేవుడు ఇచ్చాడు. ఆ మేరకే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మరలా బాడీ స్కాన్ అంతా తీపిస్తే మరలా ఒకవేళ వస్తుందేమో చూపిస్తే బాడీ అంతా స్కాన్ తీస్తే ఎక్కడ ఏ కోచని కూడా ఆ దాఖలా కనపడలేదు. నేటికి ఆ రోగాన్ని బట్టి, ఆ ప్యాంక్రియాస్ సంబంధించిన వ్యాధి విషయమే, ఆ రోగాన్ని బట్టి ఏ టాబ్లెట్ నేను వాడలేదు. ఆయన చెప్పగలరా? నా దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఆ దినాల్లో నెలకు వచ్చి 2 దినాలు 3 దినాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసే దినాలు మొదలుకొని 21 దినాలు ప్రార్థన చేసే కృప, అనేక దినాలు దేవుని సొంతలు గడిపే తనంత బలాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ వారు కన్నీరు నా దేవుడు చూశాడు. అదే కాకుండా నన్ను బ్రతికించడమే కాకుండా నా దేవుడు వింటున్నది నా కూతురున్నటువంటి నానాన్ని పిలిపించుకోవడమే కాకుండా కూతురు దేవుడు మొదటి ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను బలహీనత నుంచి బయటికి తెచ్చిన తర్వాత బలపరిచి సంఘం నిలబెట్టిన తర్వాత శ్రేష్టమైన కుమారుని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. నాకు 2 బిడ్డలు, కుమార్తె. నా దేవుడు విడిచిపెట్టాడంటారా? ఈ బలహీనను విడిచిపెట్టాడంటారా? ఒక మాట, సంఘం ఏమని నమ్మింది? ఆయన నమ్ముకుంటే ఆయన బలపరుస్తాడు. ఆయన నమ్ముకుంటే బలమైన కార్యాలు అలాగూ నమ్మారు కనుకనే ప్రార్థించారు. ప్రతి కన్నీరు దేవుడు ఆలకించాడు. ఈ రోజు సమాజంలో సంఘం నిలబెట్టాడు. దేవుడి మహిమ కలుగును గాక. అంటే నన్ను బాగు చేసిన తర్వాత ఈ బలహీనుని అనేక ప్రాంతాలు దేవుడు తీసుకెళ్ళాడు. అనేక సభలో కూడా వాక్యం చెప్పే కృపను సాక్ష్యం పంచుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దగ్గరికి స్తోత్రం చెప్తారా? ఒక్క మాట, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతునే. ఆమె చెప్పండి. అర్థమవుతుంది తల్లి? చివరిగా ముగించే ముందు ఒక మాట, మనం విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేయగలిగితే దేవుడు మన బలవంతులుగా మారుస్తాడు. మన విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేయగలిగితే బలమైన కార్యాలు సంఘంలో, కుటుంబంలో, వ్యక్తుల్లో, సమాజంలో, ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో దేవుడు జరిగించబడుతున్నాడు. విజ్ఞాపన బరువు ఆలకిస్తున్న దేవుడు, ప్రార్థన కన్నీరు చూస్తున్న దేవుడు, దాటిపోయే దేవుడు కాదండి. నా వ్యక్తిగత జీవితంలో నేను చూశాను. నన్ను బాగు చేసిన దేవుడు, నా బలహీనతలైన బలం ఇచ్చి నేటికి నిలబెట్టుకున్న దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన బట్టి నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా సంగమా, సేవకులైన, కుటుంబీకులైన, అయిన వారైనా, సంఘ బిడ్డలైన, సమాజమైనా చెప్పే ఒక్క మాట, నీ జీవితంలో నా దేవుడు బలమైన కార్యాలు చేయగలడు. ఆమేన్. పౌలు గారు అదే ప్రార్థన చేస్తారు, నా శరీరంలో ముళ్ళు ఉంది అని ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలు పౌలు. 2 కొరింథీ రాసిన పత్రికలో చెప్పండి 12వ అధ్యాయంలో అప్పుడు అంటాడు, నీవు ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడు, అప్పుడు నా శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. ఆమేన్. అప్పుడు ఇక నాకు స్వస్థత అవసరం లేదయ్యా, నా బలహీనతలో నీ బలం ఉంటే ఆ బలాన్ని బట్టి నేను గల మీద పరిచర్య చేయగలను. నిన్ను దేవుడు బలపరచాలంటే ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చే బలం నీ బలహీనతలు కూడా, నీ శరీరకంగా బలం పొందుకున్న దానికంటే, అన్ని బాగున్నప్పుడు బలం ఉన్న దానికంటే నీ బలహీనతలు కూడా బలం ఇచ్చి దేవుడు నిలబెట్టగలడు. ఆమేన్. ఇప్పుడు రాసిన పత్రికలో నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. ఆమేన్. ఒక్క ప్రార్థన ఇప్పుడు చేద్దాం. అయ్యా, ఎంత గొప్ప సైన్యములు ఎదుర్కొన్నాయి, నాకు శక్తి చాలదయ్యా, నాకు బలం చాలు, నాకు దిక్కు లేదు, నాకేం తోచడం లేదు, నాకు శక్తి, నాకు బలం ఇవ్వయ్యా. ఏం చేస్తారు? యోషోపాత సైన్యం నాకు దేవుని ప్రజలతో అందరూ కలిసి ఉపస్థించి ప్రార్థన చేస్తున్నారు. వారి కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. 20వ అధ్యాయం వారు ఉపవాస ప్రార్థన చేస్తారు అన్నమాట. మాకు శక్తి చాలదయ్యా, ఈ సైన్యం ఈ యుద్ధం చేయడానికి మాకు బలం చాలదు. ఇప్పుడు ఎవరు బలం కోరుకుంటున్నారు? చెప్పండి, ఎవరు బలం కోరుకుంటున్నారు? ప్రార్థన ద్వారా దేవుని బలాన్ని కోరుతున్నాడు. విజ్ఞాపన ద్వారా దేవుని బలాన్ని కోరుదాం. దేవుని సందులో మనం చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన బట్టి
మీరు ఒక్కొక్కరు దేవుని సన్నిధిలో బలవంతులుగా మారబోతున్నారు. మీ ఇంటిలో బలమైన కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. బలపరిచి సజీవుడిగా నిలబెట్టిన ఆయనవే నీకు కూడా బలం ఇచ్చి సమాజంలో సంఘంలో సాక్షిగా నిలబెట్టుకున్నావు గాక. నువ్వు బలహీనుడు కావు. మనం బలహీన ఎప్పటికీ కావండి. ఆ దీన స్థితిని తాను చూసి దీనదాసును చూసి బాగు చేసిన దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, మీకు బలం ఇస్తాడు, బలవంతులుగా నిలబెట్టుకుంటాడు. మీరెందుకు ఆధారపడతారు? ఎవరి నీతో లేకపోయినా ఆ బలవంతుడు ఉంటే చాలు. ఇది ఒక్కటి, యెహోవాయే నా బలం, నా బలం మరొకటేది కాదు, నా దేవుడే నా బలం అని మీరు నమ్మగలిగితే, సంవత్సరం వల్లే ఇతర సంబంధమైన ఏ బలం కాదు, నా బిడ్డకు నా ధనం నాకు సంబంధించిన ఏది నాకు బలం కాదయ్యా, నా దేవుడే నా బలం, యేసయ్యా నీవే నా బలం అని కొన్ని మీరు నమ్మగలిగితే ఆ బలవంతుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఏ కోణాల్లో బలవంతులు మీరు మారుతారంటే దేవుని ఎందుకు శ్వాసం ఉంచడానికి బట్టి, దేవుని పాద సందులు విధేయత చూపడానికి బట్టి, దేవుని పాద సందులు విజ్ఞాపన చేయడాన్ని బట్టి, అలా విజ్ఞాపన చేసేవారిని బట్టి ఈ దేవుని బలవంతుడిగా నీటికున్నాడు. ఆలకించే దేవుని బట్టి నా యేసయ్య గొప్పవాడండి, ఆయన నిన్ను విడిచిపెట్టడు. తల్లి బయట ఉన్నవారు లోపల ఉన్నవారు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. ఈ వాక్యాన్ని వింటున్న వారు నిన్ను బలహీనుడిగా దేవుడు విడిచిపెట్టడం లేదు. ఈ పక్షం ప్రభు నిలబడుతున్నాడు. ఒక్కటే నమ్ము, నీవే నా బలం, ఇకేది కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ పూట దేవుని సన్నిధిలో ఉన్న